పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం అంటున్నారన్న. ఒక హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం? అసలు ఎందుకు సానుభూతి తెలియజేయాలి వీళ్ళకి? అర్హత వీళ్ళకి లేదు. ఒక వీడియో కూడా 26వ తారీఖు సాయంత్రం లోపల మాకు ఇంకో వీడియో కూడా వచ్చింది. రాముడు సీతమ్మను అంటే మా రాముడు మీకు ఏ చేతను మా రాముడు అట్లా మా రాముడిని పట్టుకొని నా కులధర్మం నిర్వర్తించడానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాదా పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. పాస్టర్ గారు మీరు ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు పాస్టర్స్ ఉన్నారు. మీరు అసలు బైబిల్ ఏం బోధిస్తుంది? బైబిల్ సత్యం బోధిస్తుందండి. మీరు సత్యాన్ని బోధిస్తున్నారు. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇతర హిందూ గ్రంథాల గురించి, రామాయణ గురించి, వాళ్ళ గురించి మీకెందుకండి? కదండి, ఎందుకు బోధిస్తున్నారు? కదండి, బైబిల్ గురించి ఎందుకండి? ఒక్కొక్కరు వస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి చావు మీకు డ్రామాలా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎట్లా కనపడుతుంది చెప్తున్నా మీకు. అదే మీరు దగ్గరుండి చూసారా ఏందన్నా? ఆయన యాక్సిడెంట్ దగ్గరుండి చూసారా? రంజాన్ అనే పవిత్ర మాసంలో ముస్లింలు చేయరటి పనులు, కానీ హిందువులు మాత్రం వాళ్ళు మాత్రం చేస్తారు. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఆయన మాటలు అమర ప్రసాద్ గారి మాటలను పూర్తిగా నేను విభేదిస్తాను, ఖండిస్తాను. ప్రసాద్ గారు పెట్టిన పోస్టులు, నా దేశానికి పట్టిన ఒక దరిద్రం లేదా ద్రోహి నిత్య నరకానికి చేరుకోవడం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది. బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. ఎవరు? ప్రవీణ్ కుమార్. బ్రిటిష్ వాళ్ళకి ఆత్మీయతలు అన్నట్లయితే మీకు ఇప్పుడు క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, మంచి చేస్తే ఎవడైనా మంచి. ఇప్పుడు షమీ గారి గురించి అంటున్నారు. షమీ గారు నీ పెట్టలేదని ఎవరు అనలేదు ఇక్కడ. షమీ గారు అన్నట్టు మాత్రం ఇక్కడ ఎవరు నమ్మిలేదండి. షమీ గారు అన్నట్టు మాత్రం ఎవరు నమ్మిలేదండి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేసిన బోధల్లో ఒక మాట అయితే అందరినీ ఆలోచింపజేసే ఒక మాట ఉంది. ఏ మాట? మనిషిని, ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మా వాళ్ళు అందరూ మనుషులే కదా, మనిషిని హిందువుగా చూడొద్దు, క్రిస్టియన్ గా చూడొద్దు, ముస్లిం గా చూడొద్దు, మనిషిని మనిషిలా చూడండి అనడం తప్ప వాళ్ళ మీద లేనిపోని అపోహలను సృష్టిస్తూ వక్రీకరిస్తూ మన మనిషిని మాత్రం మతానికి అంటగట్టద్దు అని ఈ పిచ్చోడు ఎప్పుడు నాకు అర్థం కాదు. మాటలు ప్రవీణ్ పగడాల గారిని ఇప్పుడు చంపింది ఎవరంటారు మరి? అసలు ప్రవీణ్ పగడాల హత్య చేసింది మీ క్రైస్తవులే. FBI CBI ఏది రాదు. అందుకే నేను కొత్త ఒక పేరు పెట్టినా నిన్న ఈ 2 రోజులకి, పాస్టర్స్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి. నువ్వు నా దగ్గరకు వచ్చి మనందరి దేవుడు ఏసే అంటే చెప్పుకొని కొడతాం పట్టుకోండి. నా దేవుడు నాకున్నారు రాదు. సనాతన గ్రంథాలు చర్చికి రమ్మనండి, మీరు రెడీ? మా యేసే దేవుడు ఈ పాపం కోసం మా దేవుడు వచ్చాడు. నమ్ముతూ ఇప్పుడు చెప్తాను, మా యేసే దేవుడు నీకోసం పాపం కోసం చచ్చిపోయాడు. నమ్ముతాను, నమ్ముకోవచ్చు. మానే మనందరినీ సృష్టించింది నిన్ను, నన్ను సృష్టించింది కూడా యేసే అని చెప్తారు. ఎవరిని వేయాలంటే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతారు? ముందు వీళ్ళని వేసేయాలి. ముందు అమర్ ప్రసాద్ గారిని వేసేయాలి వచ్చి. భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు, భారతదేశం మాది. ఇది చెప్తున్నా నేను, భారతదేశం మాది. అందరికి నమస్కారం, వెల్కమ్ టు శశి టీవీ. నేను భాను మేకల. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున వివాదాస్పదమైనటువంటి మరణం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం. ఈ మరణంపై యావత్ క్రైస్తవ సమాజం మొత్తం రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి నిరసనలు, ధర్నాలు చేస్తూ ఆయన అన్యాయంగా దారుణంగా హత్య చేశారని చెప్పి చాలా పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం మొత్తం ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది హైందవానికి సంబంధించిన వారు ఆయన తప్పతాగి బైక్ మీద నుంచి పడిపోయి ఆయన యాక్సిడెంట్ అయిపోయి చనిపోయాడని చెప్పి ఇలా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. సో ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి
హమారా ప్రసాద్ గారు, ఆయన కూడా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు మన ముందు. అంతేకాకుండా ప్రముఖ పాస్టర్స్ హనీ జాన్సన్ గారు, పీటర్ పుట్ట గారు, FFC ప్రెసిడెంట్. వీళ్లతో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణ విషయంపై అసలు వాస్తవాలు ఏంటి, అనుమానాలు ఏంటి, మనకున్నటువంటి కొన్ని అనుమానాలు చాలా వరకు దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇది నా రిక్వెస్ట్ మాత్రమే. ఎవరు వ్యక్తిగత దోషం చేసుకోవద్దు. సబ్జెక్ట్ వైజ్ క్రిటిసైజ్ చేసుకుందాం. సబ్జెక్ట్ వైజ్ నాకున్నటువంటి ప్రశ్నలు, అనుమానాలు నేను అడుగుతాను. మీరు చెప్పాల్సిన మీరు చెప్పొచ్చు, మీరు చెప్పాల్సిన మీరు చెప్పొచ్చు. వ్యక్తిగత దోషణలు అయితే చేసుకోవద్దు. ఎందుకంటే మీరు గట్టిగా వాయిస్ ఇస్తారు, ఆయన గట్టిగా వాయిస్ ఇస్తారు. కాబట్టి ఈ ఇంటర్వ్యూ చూస్తే ఎవరికైనా సరే ఇక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అదొకటి మీరు మనసులో పెట్టుకొని మాట్లాడాలని నేను మీ ముగ్గురిని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రైట్, ఇక ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్పి క్రైస్తవ సమాజం మొత్తం అంటున్నారన్న. ఒక హిందుత్వానికి సంబంధించిన వ్యక్తిగా మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఒక సంఘటన చూసినప్పుడు ఒక్కొక్కరికి ఒక విధంగా స్పందిస్తారు. అందులో క్రైస్తవ సమాజం ఒక విధంగా స్పందించింది. నేను వీడియోలు ఫుటేజ్, పోలీసు విడుదల చేసిన ఫుటేజ్ ఒకటి చూసినప్పుడు నేను ఒక విధంగా స్పందించాను. ఆ ఫుటేజ్ చూడకముందు నేను ఒక విధంగా స్పందించాను. నా స్పందనలో రెండు రకాలు చూపిస్తాను, చెప్తాను కారణం క్లియర్. జనరల్ గా ఏ వ్యక్తి అయినా మామూలు సమాజంలో మరణిస్తే ఒక సానుభూతి అనేది ఖచ్చితంగా ఉంటుంది, 100%. అంతవరకు అతను ఏదన్నా తప్పులు చేసి ఉన్నా కూడా ఆ తప్పును పక్కన పెట్టేసి మంచి వెతుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో అదే కోవలో నేను కూడా ఏం చేశానంటే, ఎప్పుడైతే 25వ తారీఖు సాయంత్రం 6 గంటలకు తెలిసిందో, ఇమీడియట్ గా నేను మన పుట్టగారికి ఫోన్ చేశాను. పుట్టకు ఫోన్ చేసి ఇప్పుడుతో మాట్లాడాను. మేము కూడా సానుభూతి తెలియజేస్తున్నాము. ఇది ఎవరు చేసినా తప్పే, హిందువు చేశాడా, క్రిస్టియన్ చేశాడా, సానుభూతి తెలియజేశారు. రైట్. అంతేకాకుండా అతను పుట్ట దగ్గర విపి రెడ్డి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాను. తీసుకొని విపి రెడ్డి కూడా కాల్ చేసినాను. నీ కాల్ డైల్ కూడా తీసుకున్నాను. ఆయన కూడా చాలా బాగా స్పందించాడు. అవునన్నా మనం అందరం దీన్ని వ్యతిరేకిద్దాము అన్నాడు. అంటే ఇక్కడ ఎవరి మీద ఆరోపణలు ఇచ్చారు, అంతరికి ఎవరి మీద ఆరోపణలు రాలే. అంటే ఒక మర్డర్ అనేది వాళ్ళు చెప్పారు. ఆ మర్డర్ మేము కూడా యాక్సెప్ట్ చేశాం. ఓకే, మర్డర్ కావచ్చేమో. సో దీన్ని అందరం ప్రతిఘటిద్దాం. అది ఎవరైనా సరే, ఎవరు చేసినా తప్పే. మనిషి హత్య చేస్తే ఖచ్చితంగా వారికి శిక్ష పడాల్సిందే అన్న ఉద్దేశంతో చెప్పాము. మేము ఇంకో మాట కూడా చెప్పాము, ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 26th రోజు మార్నింగ్ అవసరమైతే మేము అందరం వస్తాము, మేము వచ్చి మీకు సంఘీభావం తెలియజేస్తామని కూడా చెప్పాము. సో తర్వాత వాళ్ళ పనులలో వాళ్ళు బిజీ ఉండి ప్రాపర్ గా మాకు ఏం చెప్పకపోయేసరికి మేము కూడా ఏమనుకున్నామంటే, ఈ టైంలో అక్కడ పోతే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎమోషనల్స్ గా వేరే ఉంటారు కదా. సో మేము కూడా దాన్ని ఒక మానవత్వ రూపంలో తీసుకున్నాం దాన్ని. ఇక 26వ తారీఖు డ్రామా స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి ఒక్కొక్కరు వస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఒక మనిషి చావు మీకు డ్రామాలా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎట్లా కనపడుతుంది చెప్తున్నాను మీకు, అదే చెప్తున్నాను మీకు. మనము ఇంతకుముందు కొన్ని సినిమాలు చూసేవాళ్ళం, పాత సినిమాలు. ఏంటంటే ఒక శవాన్ని కనబడితే దాని మీద రాజకీయం ఎలా చేస్తారు అనేదాన్ని, అది చూసి ఇలా జరుగుతాయి అనుకున్నాను. కానీ గత 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు చూస్తే స్పష్టంగా అర్థమైపోయిందంటే శవ రాజకీయాలు ఇలా చేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది రాజకీయం. ప్రతి ఒక్కరు ఒక ఆరోపణ చేసేస్తున్నారు. ఫలానా హిందూ మతోన్మాదులు తీసేశారు, ఫలానా వ్యక్తులు తీసేశారు అని ఒక ప్రాపగండా స్టార్ట్ అయిపోయింది. అనుమానం ఉంటే పోలీసులు చెప్పాలి, తప్పు లేదు. ఫలానా వ్యక్తుల వల్ల అనుమానం ఉందని మాకు అని చెప్పడం వేరే, కానీ వాళ్ళే చేశారు అంటే వీళ్ళు ఏడాకి వెళ్ళిపోయారంటే పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేసేస్తున్నారు. వాళ్ళే చేశారు, మాకు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కావాలి, పోస్ట్ మార్టం కూడా మాకు ఆ విధంగా వస్తే నమ్ముతాం. మేము ఆ విధంగా వస్తే మనం ఏంటి, పోస్ట్ మార్టం ఏ విధంగా రావాలి ఆ విధంగా వస్తుంది. మీరు దగ్గరుండి చూసారా ఏందన్నా, యాక్సిడెంట్ దగ్గరుండి చూసారా? ఎవ్వరు కూడా ఆ ప్రమాదాన్ని కాదు కదా. అలాగని క్రైస్తవ సమాజంలో పాస్టర్లు కూడా దగ్గరుండి చూసారా? ఆయన ఎలా చెప్తున్నా కదా, ఆ ప్రమాదాన్ని ఎవరు చూడలేదు. అట్లా పాస్టర్లు చూడలేదు, ఏ సమాజం చూడలేదు, ఈవెన్ పోలీసులు కూడా చూడలేదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు అది కానప్పుడు అది హత్య అని చెప్పేసి చెప్పడంలో తప్పు లేదు, హత్య అని చెప్పడంలో తప్పు లేదు. కానీ ఫలానా వాళ్ళే చేశారు అని చెప్పేసి చెప్పడం తప్పు కదా, అర్థం కదా. ఎందుకంటే మనకి గత నెల రోజుల నుంచి మనం చూస్తే, ప్రవీణ్ పగడాల 1 month నుంచి ఒకసారి చూస్తే, అతనికి ఒక ముస్లిం వర్గానికి ఉన్న షమి అనుకుంటా, వాళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ జరిగిన విషయం మనకు తెలిసింది. బెదిరింపులు కూడా జరిగినాయి. సరే, ఒక క్షమాపణ కూడా చెప్పుకున్నారు.
అక్కడికి వచ్చిన పాస్టర్లు అనే వాళ్ళు ఏం మాట్లాడుతారంటే రంజాన్ అనే పవిత్ర మాసంలో ముస్లింలు చేయరండి పనులు, కానీ హిందువులు మాత్రం మతం మాత్రం వాళ్ళు మాత్రం చేస్తారట. ఇదేంటి? దీనికి ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఎందుకు సానుభూతి తెలియజేయాలి వీళ్ళకి? ఆ అర్హత వీళ్ళకి లేదు. సో నాకున్న డౌట్స్ ఆ పోలీసులు వీడియో ఎప్పుడైతే ఫుటేజ్ విడుదల చేశారో ఆ ఫుటేజ్ ప్రకారం మేము కూడా చెప్పాల్సి చెప్పుకుంటూ పోయినాం. మా అనుమానాలు ఏంటి? పోలీసులు ఫుటేజ్ విడుదల చేశారు. అబ్నార్మల్ గా బండి వస్తున్నాడు. అబ్నార్మల్ గా అంటే జనరల్ ఒక వ్యక్తి బండి నడిపించే విధానంగా బండి రావట్లేదు. అయితే నిద్ర మత్తులో నడిపిస్తే బండి వన్ సైడ్ వెళ్తుంది. అంటే మన అనాలిసిస్ అది గ్యారంటీ కావాలని లేదు, నేను అనుకున్న అనాలిసిస్ వన్ సైడ్ వెళ్తుండొచ్చు. ఆ అబ్నార్మల్ డ్రైవింగ్ నాకు ఎట్లా అనిపించింది అంటే ఒక తాగి డ్రైవింగ్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. సో ఎందుకంటే అంతకుముందు కూడా ఒక వీడియో చూసాను ఏంటంటే నేను ఒకప్పుడు విపరీతమైన డ్రగ్స్ తీసుకునేవాడిని అని ఒక ప్రవీణ్ పగడాల్లో మాట్లాడిన వీడియో కూడా చూశాను. సో ఒకప్పుడేమి ఇప్పుడు తీసుకొచ్చాము మనం చూడాలి, అదే మనం వ్యక్తిగత చూడలేము మనం. సో ఆ విధంగా ఈ ఊహతోని ఇది కూడా జరిగి ఉండొచ్చు కదా అని మాట నేను చెప్పాను. మీరేం చెప్తారు సార్ దీని మీద? ఆయన మాటలు అమర ప్రసాద్ గారి మాటలను పూర్తిగా నేను విభేదిస్తాను, ఖండిస్తాను. సానుభూతి తెలియజేశారు అన్నంత వరకు నాకు నచ్చింది, బాగుంది. కానీ ఆ సానుభూతి ఇలా వెంటనే నేను యూటర్న్ తీసుకుని దీని మీద నేను ఎలా స్పందించాను అన్న మాటని నేను అడుగుదామని స్టూడియోకి వచ్చాను. ఆయన పెట్టిన పోస్ట్ నేను చదవాలని అనుకుంటున్నాను. దాంట్లో ఆయన వ్యక్తిగతంగా ఆయన చెప్పేశారు ఏమన్నారు ఒకసారి ఒకసారి మీరే చదవండి, అక్కడ అందులో ఏముందో చదివి వినిపించండి ఒకసారి. అందులో పెట్టిన దాని మీద అమర ప్రసాద్ గారు పెట్టిన పోస్టులు, నా దేశానికి పట్టిన ఒక దరిద్రం లేదా ద్రోహి నిత్య నరకానికి చేరుకోవడం వల్ల నా మాతృభూమికి ఒకటి భారం తగ్గింది. చెప్పండి. ఒక్కొక్కటి చెప్పండి. బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నారు. ఎవరు? ప్రవీణ్ కుమార్. బ్రిటిష్ వాళ్ళు నీకు ఆత్మీయత ఎట్లయితే మీకు? బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి ద్రోహులు. బ్రిటిష్ వాళ్ళు ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్పారు దోచుకుంటే బ్రిటిష్ వారు దోచుకున్నారు అని ఆయన చెప్పాడు. దొంగలని చెప్పు. ఆత్మీయ తల్లిదండ్రులు ఎందుకు అవుతుంది? నీకెందుకు ఆత్మీయ తల్లిదండ్రులు? నాకు అక్కడే నాకు ప్రశ్నిస్తున్నాడు. నీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎట్లా అవుతుంది? నువ్వు తెచ్చినప్పుడు నేను 100% నీకు ఎక్కివేస్తా. నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మీయ తల్లిదండ్రులు అని చెప్పినావో ఈ దేశం మొత్తంలో నువ్వైనా కావచ్చు బ్రిటిష్ వాళ్ళు మనం వ్యతిరేకిస్తాము. వాళ్ళని దోచుకోవడానికి వెనక సహకరించిన తర్వాత మాట్లాడతాం. బ్రిటిష్ వాడు దోచుకున్నాడు ఈ దేశాన్ని, మనల్ని బానిసగా చేసుకుని 200 సంవత్సరాలు పరిపాలించాడు. వాడు నీకు ఎట్లా ఆత్మీయ తల్లిదండ్రులు? అలాంటి దేశద్రోహులు అన్న వాడు నీకు ఆత్మీయ తల్లిదండ్రులు ఖచ్చితంగా దేశద్రోహి అవుతావు కదా. ఈ దేశానికి శత్రువు నీకు ఆత్మీయుడు ఎట్లయింది? నీకు ఆత్మీయుడైతే నీ ఇంటి పక్కన నేను కావాలా? వాడెట్లండి నీకు? ఒక మాట మీరు క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తున్నప్పుడు ఒక మాట వినండి. మీరు క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తున్నప్పుడు మేము మిమ్మల్ని విభేదిస్తున్నాం, వెంటనే ఎట్ ద సేమ్ అన్నా అని పిలుస్తున్నాం. అంటే మీలో ఉన్న మంచి క్వాలిటీని చూడటం అది కూడా దేశద్రోహమేనా? సో నేను కంటిన్యూ చేస్తాను. చెప్పండి. సో ఎక్కడైతే అలాంటి మాటలు మాట్లాడో వాడు ఖచ్చితంగా ఈ దేశానికి ద్రోహి అవుతాడు. వాడు ఈ దేశానికి దేశభక్తుడు కాదు. అందుకే ఆ దేశద్రోహి చచ్చాడు కాబట్టి నేను ఒక ఈ దేశంలో ఒక బరువు తగ్గిందని చెప్పాను. తర్వాత నెక్స్ట్ పిచ్చి కుక్క మాట్లాడదాం, దాని గురించి కూడా మాట్లాడదాం. వల్ల నాకు టైం ఇస్తే నేను మాట్లాడతాను కొంతసేపు, ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే కొన్ని వెళ్ళిపోతే దొరలైతాయి కాబట్టి నేను 2 విషయాలు చెప్పినంత వరకు నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు మాట్లాడినా ఆయన అబ్జెక్షన్ పెట్టొచ్చు, ఆయన నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నన్ను అబ్జెక్షన్ పెట్టొచ్చు. ఇప్పుడు ఆయన అన్నారు ఫస్ట్ నేను అక్కడి నుంచి వస్తాను, తర్వాత ఈ దేశద్రోహ డిబేట్ కాదు కదండి, ఇది మొదటిది నేను కంప్లీట్ చేస్తాను. యూ టర్న్ తీసుకుని నేను ఏమన్నారంటే మీరే చదివారు, తప్పతాగి అది అలా అనిపించింది నాకు అని. పర్ఫెక్ట్ గా పోలీసు వారే రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు ఎలా అనుకుంటారు? అనుకోవడానికి ఆస్కారం ఎక్కడుంది? ఇది వ్యక్తిగతంగా కావాలని అన్నమాట, ఆయన మీద అభాండం మోపడానికి అన్నమాట తప్ప పోలీసు వారు ఏమైనా రిపోర్ట్ ఇచ్చారా? ఆయన తాగి ఈయన యాక్సిడెంట్ అయిందని ఇవ్వలేదు కదా, ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు? అసలు అనుకోవడానికి ఆస్కారం లేదు. బాగా వినండి, రైట్ కదా, ఉండండి. అక్కడ హిందువులని వీళ్ళ పేర్లు ఎవరి పేర్లు చెప్పలేదు. ఎక్కడ రాశారు? దేని మీద? ఎక్కడ రాశారు? ఈయన ఏమన్నారు? ఉండండి, ఇక్కడ రాశారు. అవును, ఆగండి. హిందువులే చంపారు
చంపారు, హిందువులే చంపారు వినండి. వాళ్ళు వ్యక్తిగతంగా అన్న మాట అయితే ఉండొచ్చు కానీ వీళ్ళకి కంపల్సరీ వీళ్ళకేం ఫోన్లు ఆగండి వీళ్ళ పేర్లు ఏమైనా అడిగారా, వీళ్ళు ఎవరికైనా ఫోన్లు చేశారా, వీళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ పిలిపించారా, అది అడగాలి కదా. వీళ్ళు అంటున్నారు కదా వచ్చినప్పుడు వీళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్ పిలిపించారా, పలానా ప్రసాద్ గారిని కానీ పలానా వ్యక్తులు కానీ మీరు రండి, మీ మీద అనుమానం ఉందని అడిగారు ఎవరైనా? వీళ్ళు పేర్లని అన్నారు కదా, మరి అడగకుండా దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు? మమ్మల్ని అన్నారు ఎవరిని అన్నారు? బాధలో ఉన్నప్పుడు మాట్లాడతారు, అది కన్ఫర్మ్ గా పోలీసులు తీసుకోరు, అవునా కాదా? కన్ఫర్మ్ తీసుకుంటారా? మీరు అన్నట్టు వీళ్ళకేం ఫోన్లు చేశారా, వీళ్ళని రమ్మన్నారా? వీళ్ళు అలాగా కన్ఫర్మ్ చేసేస్తారు. ఆయన తాగాడని అంటున్నారు, ఈ విషయం అడగడానికి వచ్చాను. ఆయన తాగినట్టు వీళ్ళు కదా తెలుసు, వీళ్ళతో ఏమైనా పార్టీలోకి వెళ్ళాడు ఆయన, లేదా వీళ్ళే పార్టీ చేసుకుని వీళ్ళు అటు వెళ్ళిపోతే అమర్ ప్రసాద్ గారితో ఏమైనా పార్టీలో కూర్చున్నారా? అమర్ ప్రసాద్ గారు పార్టీ చేసుకున్నట్టు ఆయన అటు వెళ్ళిపోతే కలిపారా? ఇది రైట్ కాదు కదా. పెగ్గు కలిపి ఆయనకి పట్టించి తీసుకెళ్లారు, ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? ఇది ఖండించదగ్గ విషయం. ఆయన చనిపోయారని అన్నప్పుడు సానుభూతి చెప్పినప్పుడు దాని మీద స్టాండ్ అవ్వాలి. రెండోది ఎవడో ఏదో అన్నాడని అది పూర్తిగా కంప్లీట్ చేయకుండా పోలీసు వారికి రిపోర్ట్ ఇవ్వకుండా, పైగా వీళ్ళు పోలీసు వారు ఎవరు ఫోన్లు చేయకుండా మీ మీద అనుమానాలు ఉన్నాయండి మిమ్మల్ని అన్నారంటే అనకుండా, ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. కొంతమంది అలా ఇలా అంటే కొంతమంది పేర్లు పెట్టకూడదు అక్కడ, నేను ఈయన అది కాదు అది తప్పు అని చెప్పిన మేము విన్నారు. అక్కడ రాసుకున్న ఏదైతే రిపోర్ట్ రాస్తారో ఏది తెలియకుండా మాట్లాడకూడదు, లేని వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు అని చెప్పింది మేము. అక్కడ వెనకాల బిహైండ్ సీన్ లో ఉండేది ఎవరంటే మేమున్నాం. వీళ్ళెవరూ రాలేదు, వీళ్ళెవరికి తెలియదు. అక్కడ తెలియకుండా ఎలా పోస్టులు పెడతారు? చనిపోయిన వ్యక్తి సామాన్యమైన వ్యక్తి కాదు, క్రైస్తవ ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి. అదే చెప్తాను, అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఈయన స్వతంత్ర సమరయోధులా, వీళ్ళేమో స్వతంత్ర సమరయోధులా అని చెప్పండి. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా సరే దీన్ని వెనకాల ఉన్న వీళ్ళందరూ ఏమైనా దేశాన్ని ఉద్ధరించేస్తున్నారు, వీళ్ళందరూ ఏమైనా స్వతంత్ర సమరయోధులు కాదు కదా. ప్రవీణ్ పగడాల గారు ఎవరు బ్రిటిష్ వారిని పొగిడారు అన్నారు, పచ్చి అబద్ధం అది. ఆయన తిట్టడం కూడా ఉంది, వినాలి. ఆయన తిట్టడం కూడా ఉంది. ఆయన అన్నిది మిషనరీస్ అన్నారు. భారత దేశానికి వచ్చి సతీ సాగమనం దగ్గర నుంచి బాల్య వివాహాల దగ్గర నుంచి చదువు చెప్పించడం దగ్గర నుంచి వాళ్ళు చేసిన గొప్పతనాన్ని వారు మనకి ఆత్మీయ తల్లిదండ్రులు అని అన్న మాటను తీసుకొని వచ్చి బ్రిటిష్ వారిని అన్నారు. మేము బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తాం. ఇప్పుడు బ్రిటిష్ వారే అన్నారు, మన అక్కడ ధవళేశ్వరం దగ్గర బ్రిడ్జ్ కట్టారు కదా, ఆయన బ్రిటిష్ వారు. ఏమంటారు చెప్పమనండి? బ్రిటిష్ వాళ్ళు మంచి వాళ్ళు ఉండరా? మంచి పనులు చేసే వాళ్ళు ఉండరా? ఎవడైతే మన దేశాన్ని దోచుకున్నాడో, ఎవడైతే మన ఆడపిల్లల మీద మానభంగం చేశాడో, ఎవడైతే హత్యాకాండ జరిగించాడో ఆడిద్రోహి, ఆడి వెధవ. మన దేశానికి మంచి చేసేవాడు ఎవడైనా మంచివాడే అంటాం, మంచి చేస్తాడు. చెడ్డోడైనా ఇప్పుడే అన్నారు. ఇప్పుడు క్రైస్తవుడు అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, మంచి చేస్తే ఎవడైనా మంచి, అంతే కదండి. మరి పైగా ఈయన అలా షమి గురించి చెప్తున్నారు. ఆయన అన్ని తర్వాత ఆయన క్షమాపణ అడిగాడు. మేమైతే ఇది కాదండి క్షమాపణ చెప్పాడు కూడా. అయితే ఇది రంజాన్ మాసం కాబట్టి వాళ్ళు చేయరని స్టేట్మెంట్ ఎవరు ఇవ్వలేదండి. అది రంజాన్ మాసం కూడా వాళ్ళు ఇవ్వలేదు. అవును, పాస్టర్ అజయ్ గారు రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ముస్లింలు ఎవరు హత్యలు చేయరనే ఒక వాడైతే ఒక మాట బ్రదర్, ఇప్పుడు షమీ అనే వ్యక్తి మీద మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి పిటిషన్ లో కూడా అతను ఎంటర్ చేశాం. ఎందుకంటే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి ప్రతిదీ. రెండోది ఇందక్కడ హరిజాన్సన్ గారు అన్నారు వీళ్ళ పిటిషన్ లో ఎంటర్ చేయలేదని అన్నారు. ఒక మాట, పిటిషన్ లో ఎంటర్ చేయలేదు అని అన్నారు హనీ జాన్సన్ గారు. ఎప్పుడైతే మాట్లాడిన వాయిస్ గురించి మీరు మాట్లాడారు, హనీ జాన్సన్ గారు ఏమన్నారంటే పిటిషన్ లో మేము ఎంటర్ చేయలేదు, మేము కాదన్నాము అని చెప్పి అన్నారు. కాదనే అన్నాం కానీ వెంటనే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని బట్టి పిటిషన్ లో హమారా ప్రసాద్ గారు ఎప్పటి వరకు ముందు రోజు వరకు అది కూడా మీకు వివరణ ముందు రోజు వరకే ఇవ్వలేదు అన్నాం. ఎప్పుడైతే ఈయన తాగి చచ్చిపోయారని మాట్లాడినారో అనుమానితులుగా ఎవరు నా పేరు కూడా ఇవ్వచ్చు, శశి గారి పేరు కూడా ఇవ్వచ్చు, ఇవ్వడానికి లేదా? ఇన్వెస్టిగేషన్ శశి గారు ఉండొచ్చు, అందులో ఎవరైనా ఉంటారు, ఎవరి పేరైనా ఇవ్వచ్చు, దాన్ని తప్పలేదు కదా. చెప్పండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ పిటిషన్ ఎవరి పేరు ఇవ్వచ్చు, అనుమానం ఎవరిని చెప్పొచ్చు, అది ప్రాబ్లం అయితే ఫస్ట్ చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నా అంటే ఎవరైతే పలానా మతోన్మాదులు అని మా పేర్లు పర్టికులర్ గా మా పేరు చెప్పిన వ్యక్తులు అన్న మీరు ఒప్పుకుంటారా? మతోన్మాద అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? మతోన్మాద హమారా ప్రసాద్ అని అంటే ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకున్నట్ట? మీరు మతోన్మాదని ఒప్పుకున్నట్ట? మీరు ఒప్పుకుంటారా? అందరి గురించి చెప్పినా కానీ నేను మతోన్మాదని చెప్పాను నేను. ఎందుకంటే ఇదే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ అనేది దీని అంటారు. వాళ్ళు అన్న విషయం నేను చెప్తున్నా, అదే కదా. మతోన్మాది హమారా ప్రసాద్, మతోన్మాది కరుణాకరు, మతోన్మాది లలిత, ఇక మా పేరు పెట్టుకుంటూ
ముందు అక్కడ అజయ్ అనే పాస్టర్ పర్టికులర్ గా మా పేరు చెప్తున్నాడు కదా కంప్లీట్ అయితే అక్కడ మా పేరు చెప్తున్నందుకు నేను మాట్లాడినా. నేను ఏమంటున్నా అంటే మీకు అనుమానాలు ఉంటే చెప్పండి, కానీ నేనే చేసామని నేను చెప్తారు. ఎప్పుడు వాళ్ళు ప్రవీణ్ కి షమీకి మధ్యలో ఇష్యూస్ జరిగింది. ఆ ఇష్యూస్ జరిగినప్పుడేమో చంపేస్తాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన శని గురించి మాట్లాడుతున్నప్పుడేమో ఆయన రంజాన్ మాసం కాబట్టి అలాంటి పనులు ముస్లింస్ చేయరు అంటున్నారు. అంటే మాకు పని పట్టలేదా? మేము ఇంకా ఏమైనా చేశామా? మర్డర్లు ఎవరైనా కొట్టామా? మేమేమన్నా? శశి గారు ఇప్పుడు ఒక మాట అండి, ఇప్పుడు షమీ గారి గురించి అంటున్నారు. షమీ గారు నీ పెట్టలేదని ఎవరు అనలేదు ఇక్కడ. షమీ గారు అన్నట్టు మాత్రం ఇక్కడ ఎవరు నమ్మిలేదండి. షమీ గారు అన్నట్టు మాత్రం ఎవరు నమ్మిలేదండి. షమీ గారు అన్నారని ఎవరు నమ్మలేదు. ఏమని మీరు చేయలేదంటే ఎవరు నమ్మలేదు. మెచ్యూరిటీ లెవెల్ ఇవ్వని అంటున్నారు. మీరు గంట ముందు మీరు మేము సంఘీభావం తెలియజేస్తున్నామని గంట తర్వాత సరే ఒక రోజు అనుకో, ఒక రోజులో మీరు ఎలా యూటర్న్ తీసుకున్నారు? మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా? మీకు మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయా? ఎలా ఉన్నాయి? చచ్చిపోయిన వ్యక్తుల మీద పాటలు పాడుతుండండి. చచ్చిపోయిన వ్యక్తుల మీద పాటలు పాడి చచ్చిపోయిన వ్యక్తులు దేశద్రోహిని వీళ్ళ డైరెక్ట్ గా స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇగో దేశద్రోహం కూడా పోయాడని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే పాటలు మీరు కాదు ఉన్న చూపిస్తాను ఎవరు పాటలు పాడారు. పాటలు పాడడం ఎవరో ఒక అమ్మాయి అంట ఈ టైంలో బర్నింగ్ టైంలో ఈ మాట ఏంటంటే ఒక చావుకుని పట్టుకొని సచ్చాడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఇంకా పెద్ద మాట అనొచ్చు, ఇంకా పెద్ద మాట అనొచ్చు, మీరు ఇంకా పెద్ద మాట అనొచ్చు. వ్యక్తిని కోల్పోతే మీకే బర్నింగ్ ఉంటుంది, మాకు బాగుంటుంది, బర్నింగ్ బాగుంటుంది. మీకే చావుకుని పట్టుకున్నటువంటి మాట మాట్లాడితే మీకు పెద్ద బాధ వచ్చేసింది. మీరు కామెడీ చేస్తారు, మీరు కామెడీ చేస్తారా? కదా అదే కామెడీ చేస్తారా? సంబరాలు చేసుకుంటారు కదా, సంబరాలు చేసుకుంటారు కదా. చావుకుడి విషయాన్ని కామెడీ చేస్తారు, మీరు సంబరాలు చేసుకుంటున్నారు కదా. మీరు ఎంత భయపడుతున్నారు ఇప్పుడు అర్థమైంది. ఒక చావుకుడు చనిపోతే అతని మీద సంబరాలు చేసుకొని పాటలు పాడుతున్నారు అంటే ఎంత భయపడుతున్నారు అర్థమవుతుంది. భయం అంటారు మాట అలా కాదు. ఇప్పుడు దేశద్రోహి అని అనడానికి వీళ్ళకి ఏం హక్కు ఉందండి? సూటిగా అడుగుతున్నాను నేను. దేశద్రోహి అని అనడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి ఇంకా కంటిన్యూ చేయట్లేదు. వస్తున్నా కొద్ది వస్తున్నారు అంతే. ఆయన మీద వ్యతిరేకంగా మీరు ఎందుకు మాట్లాడాల్సి ఇంకొక పాయింట్ ఏంటంటే, ఒక వీడియో కూడా 26వ తారీఖు సాయంత్రం లోపల మాకు ఇంకో వీడియో కూడా వచ్చింది. రాముడు సీతమ్మను అంటే మా రాముడు మీకు ఏ చేతను మా రాముడు అట్లా మా రాముడిని పట్టుకొని సీతమ్మను ఏది ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు నేను, నువ్వు అవసరమైతే నాకు ఇష్టం లేదు, నువ్వు అవసరమైతే లక్ష్మణుడితో వెళ్ళిపో, నువ్వు అవసరమైతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే నువ్వు అవసరమైతే సుగ్రీవుడితో. మనిషి పశువు వాడు, మనిషి పశువు వాడు. అవునండి, సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు సిద్ధాంతపరంగా ఎదుర్కోండి. సిద్ధాంతపరంగా వచ్చినప్పుడు రామాయణంలో ఉందండి, అది రామాయణంలో ఉన్నది మాట్లాడారు. రామాయణంలో ఉన్నది ఉన్న పాయింట్ మాట్లాడారు. లేదని చెప్పానండి, లేదని చెప్పానండి. రామాయణం ఆ పాయింట్ మీద మాట్లాడుతున్నప్పుడు ఇంత దళితుడికి నేను సానుభూతి తెలిపిందా, నా సానుభూతి తీసుకుని అడగలేదు దళితుడికి అని చెప్పేసి అక్కడ నుంచి వారికి వ్యతిరేకంగా కాదు, మాకున్న అనుమానాలను తెలియజేస్తూ మేము ఎప్పుడు పోస్తారు. ఏది దేశద్రోహిని తాగాడని వీళ్ళకి అనుమానాలు మరి అన్నారు కదా, అన్నారు కదా. ఎక్కడ అన్నారు? నీకున్న అనుమానాలు అంటే నువ్వు సీన్లోకి వచ్చావా? కనీసం తెలంగాణ బార్డర్ దాటి ఆంధ్రలోకి వచ్చావా? సీన్లోకి రాకుండా ఎలా అనుమానాలు వచ్చినాయి? నేను వివరణ తెలియజేస్తా నీకు, నేను వివరణ తెలియజేస్తా నీకు. ఆయనకి ఎలా తెలుసు? శవం దగ్గర రాలేని వ్యక్తికి ఏం జరిగిందో నేను వివరణ తెలియజేస్తా. మొక్కలు ఎక్కడ పెట్టుకుంటారు? పోస్ట్ పెట్టడానికి ఎలా పెడతావు? ఆయన కంప్లైంట్ లో తర్వాత నేను ఇవన్నీ పెట్టిన తర్వాత నా పేరు యాడ్ చేసుకో, నో ప్రాబ్లం. 100 మంది పేర్లు యాడ్ చేసుకోండి, పోలీసులు ఎంక్వైరీ చేస్తారు.
ఆ టైంకి నేను ఎక్కడున్నా చూస్తారు, అసలు ఆ మర్డర్కి నాకు సంబంధం అని చూస్తారు. అవన్నీ విషయం వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళు. కాదు కాదండి, అన్ని ఈయనే మాట్లాడుతున్నారు. ఇంకో ఫోన్ చేశారు అడగండి, ఫోన్ చేశారా ఇంకేం అడగండి, ముందు వచ్చిందా లేదా, ఫోన్ వచ్చిందా లేదా అడగండి, ముందు అక్కడి నుంచి వచ్చిందా పోలీస్ స్టేషన్ ముందు అడగండి సార్. అది అడగండి. మరి ఇంకేమి ఏమి చేయకుండా తాగాడని వేళ చెప్తావు, నీకు అక్కడ చెప్పారా పోలీసులు ఏమన్నా? మా పేరు చెప్పినందుకు నేను మాట్లాడితే పోలీసు నుంచి ఫోన్ చేశారా అని అడుగుతాను. మీరు పెట్టినప్పుడు నిన్ను అడిగారా, నేను అడిగారా ఏంది, ఫోన్ చేశారా అని అడుగుతున్నాను. పెట్టుకోండి అంటున్నారు, చెప్పండి. ఇప్పుడు నేను పోలీసులు నాకు ఫోన్ చేసిన మీకు కాదు నేను మాట్లాడేది, రమ్మంటే ఒక బాధ్యత ఉన్న పౌరుగా నేను పోతా, అది కాదు మ్యాటర్. ఇక్కడ మర్డర్ అయింది అని చెప్పి మీరు ఏ లెక్కతో చెప్పారు మీరు? సరే అనుమానం పలానా వ్యక్తుల మీద ఉంది అనుమానం అని చెప్పడం వేరే, వాళ్ళే చేశారు అని చెప్పడం వేరే. మా పేరు చెప్పుకొని అది తప్పని చెప్తున్నాను. మీరు ఒక్క నిమిషం ఉండండి, నేను 2 ప్రశ్నలు అడుగుతాడు అన్న. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేసిన బోధల్లో ఒక మాట అయితే అందరినీ ఆలోచింపజేసే ఒక మాట ఉంది. ఏ మాట? మనిషిని, ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మా వాళ్ళు అందరూ మనుషులే కదా, మనిషిని హిందువుగా చూడొద్దు, క్రిస్టియన్ గా చూడొద్దు, ముస్లిం గా చూడొద్దు, మనిషిని మనిషిలా చూడండి అనడం తప్ప అది ఎవరన్నా తెలుసా? ఎవరన్నా ఏ మతాన్ని నమ్మను ఆయనకి ఆయన క్రిస్టియన్ మతాన్ని నా ప్రశ్న ఇంకా పూర్తవలా. ఆయన ఒక క్రిస్టియన్ పాస్టరు, ఆయన మా క్రిస్టియన్ యేసుప్రభుని పూజించండి అంటున్నాడా? హిందువునైనా మనిషిగా చూడండి, క్రిస్టియన్ అయినా మనిషిగా చూడండి, ముస్లిం అయినా మనిషిగా చూడండి అంటున్నాడు. ఆయనకి మత పిచ్చి ఎక్కడుంది? మత పిచ్చి ఎక్కడుంది చెప్పండి, మాట్లాడండి. మనిషికి మనిషి చూడండి, మతానికి అంటగట్టడాన్ని ఎవరన్నారంటే అసలు దేవుళ్ళను మతాన్ని నమ్మని వాడు నాస్తికుడు అంటే ఒక అర్థం ఉంది. ప్రొత్తులు ఇవ్వగానే హిందూ మతాన్ని, హిందూ గ్రంథాలను, హిందూ శ్లోకాలను మా దేవి దేవతలను విమర్శించుకుంటూ వాళ్ళ మీద లేనిపోని అపోహలను సృష్టిస్తూ వక్రీకరిస్తూ మన మనిషిని మాత్రం మతానికి అంటగట్టద్దు అని ఈయన ఈ పిచ్చోడు ఎప్పుడు ఇది నాకు అర్థం కాదు. మాటలు జాగ్రత్త. దరిద్రుడికి ఆ మాట అంటే బాగోదు ప్రసాద్, చెప్తున్నా. అంటే ఊరుకొని చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? తప్పు నీ మాట వెనక్కి తీసుకోవాలా? నీ మాట వెనక్కి తీసుకోవాలి. నీ మాట వెనక్కి తీసుకో. అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా అతన్ని మనం ఆరోపణలు చేయొచ్చు, తిట్టడం కరెక్టా? సంస్కారం ఆరోపణలు చేసి వాళ్ళ సంస్కారం నేర్పిస్తుంది, వాళ్ళ సంస్కారం నేర్పిస్తుంది. మా రాముడిని మా సీతమ్మని అట్టలేసిపో ఇట్టలేసిపో అని చెప్పి అన్నోడు సంస్కారవంతుడు. అంటే కాదు యేసుప్రభుని మరి అమ్మని తిట్టిన సంస్కారవంతులా? మరి వాళ్ళు ఎందుకు మీరు అంటలేదు? ఏమనాలి? మీరేం చేస్తున్నారు పెద్దలుగా? మీరేమంటున్నారు? మీరేం చేస్తున్నారు పెద్దలుగా? చెప్పండి. ఈ విషయంలో నా పేరు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా పేరు రాకపోతే అసలు కాదు, నీ పేరు వచ్చిందని పెట్టావా? ఈ పోస్ట్ ఎప్పుడు ఈ పేరు ఉందని పెట్టాను. మీరు చెప్పారు, మీరు వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తిత్వం. ఆ పేర్లు తెచ్చారు కాబట్టి ఎప్పుడు పెట్టారు? ఎప్పుడన్నా దానికి మీ పేరు పెట్టారే అనుకోండి, లేదా కంప్లైంట్ లో ఇచ్చారు, లేదా మిమ్మల్ని అన్నారే అనుకోండి, 10 రోజులు ఆగిపోయారా? ఒక నిమిషం, 10 రోజులు ఆగిపోయారు. యావత్ క్రిస్టియానిటీ రోడ్డు మీద బయట వేల మంది వాళ్ళు ధర్నా చేసి వాళ్ళు ఆవేదనలో ఉంటే మీరు ఇలాంటి రెచ్చగొట్టే నేను ఎప్పుడు స్పందించాలో కూడా నువ్వు చెప్తే నేను స్పందించాలి. మానవత్వం లేని పనులు అవి, అదే మానవత్వం లేని పనులు అంటారు అవి. నీ బాగుంది నా పేరు పెడతావా? నీ బాగుంది తెల్లవారు లేగిస్తే క్రిస్టియానిటీ మీద దోషం భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఈ భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు? అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైతే తిట్టుకున్నారో వాళ్ళు చెయ్యరట. అసలు మాకు ఏ సంబంధం లేదు. ఆయనతో ఆల్రెడీ గతంలో మా వాళ్ళు ఆల్రెడీ డిబేట్ చేసిన అవుతుంది. అతను ఆల్రెడీ నేను కూడా ప్రవీణ్ పౌడర్ చాలాసార్లు మాట్లాడాను ఫోన్ లో. అటువంటి మాకల్లా ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒకరిని దాడులు చేస్తున్నాం.
అది తప్పు, అలా చేయకూడదు కదా, తప్పది, అది తప్పు కదా. సాహిత్య పోరాటం చేయాలి, దాడి చేయడం అంటే చేతకంటాను అది. సాహిత్య పోరాటం చేయాలి, దాడి చేస్తే చేతకంటాను అది. చేయలే కదా, నువ్వు చేయొద్దు కదా అని ఎప్పుడు చేస్తే అనాలా, చేయలే కదా, ఎప్పుడు చేసుకోలేదు. ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఎవరు? నాకేం తెలుసు, ఆయనకి ఎవరు శత్రువులు ఉన్నారు? షమీ గారి మీద ఆయన వివరణ ఇచ్చాడు. ఇక్కడ 2 అనుమానాలు నేను. నంబర్ 1 పాయింట్ మధ్యలో అసలు ప్రవీణ్ పగడాల హత్య చేసింది మీ క్రైస్తవులే. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కావాలి, ఆధారాలు చూపించారు. మీ పోస్ట్ పెట్టినప్పుడు చూపించారు, ఆధారాలు చెప్పండి. మరి క్రైస్తవులు అంటే మేమే కదా, మేమే కదా. ఏది ఆధారం చూపించారు, మేము చంపినామని అంటే మాకు సంబంధం లేదు, ఒక తీరి చెప్పారు. నేను ఆంధ్రలో తీరీలు ఉన్నాయి, వినండి. ఇప్పుడు తీరి చెప్తాను. నంబర్ 1 పాయింట్, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆల్రెడీ క్రిస్టియన్ సమాజంలో కొద్దిగా ఫైనాన్షియల్ కావచ్చు అన్ని విధాలుగా ఒక గట్టి పర్సనే, అందరికీ తెలిసిన విషయం ఏది. ఆయనకు ఆల్రెడీ ఖరీదైన కార్లు ఉన్నాయని కూడా తెలుసు అందరికి. అది మాకు కూడా ఈ మధ్య తెలిసి, మాకు 2-3 రోజులు తెలిసి మాకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత అర్ధరాత్రి ఆ బైక్ మీద ఆయన పంపించింది ఎవరు అంటే ఆయన దగ్గర ఎవరో ఆయనకు సంబంధించిన వ్యక్తులు తెలిసి ఉన్నది, ఆయన పోతున్న విషయం తెలుసు కదా. చెప్పారు కదా, ఆయన లాంగ్ డ్రైవ్ ఇష్టం, బైక్ మీద వెళ్తారు. అదే పిఏ ఏమన్నా తెలుసా ఆయన ఎందుకు పోయిందో కూడా మాకు తెలియదు. కాళ్ళ వింపుడు వచ్చినా అది వినిపేయమంటే ప్రేమిస్తుంది. ఆయన ఎందుకు పోయింది, ఎక్కడ పోయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఆయన పోయిందో కూడా రహస్యంగా వస్తాడు, విషయాలు బయటకు చెప్పడం. వాళ్ళకి తెలియంది ఎవరో హిందువులకు ఎట్లా తెలిసింది? నా తీరి విన్ను, అసలు తీరి చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆయన బయట తీసుకుని బయలుదేరినప్పుడు ఆయనకు సంబంధించిన మనుషులు ఆయనను పంపించారు కదా, ఆ మనుషులకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, సమాజంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనేమంటా అంటే 10వ భాగాలు తీసుకుని బాగా 10వ భాగాలు వస్తాయి చర్చిల్లో. ఆ లెక్కల్లో ఏమన్నా తేడాలు వచ్చేసి వీళ్ళే ఏమన్నా చేసేమన్నా కుట్ర చేసి చంపినేమో ఆయనకు సంబంధించిన మనుషులు. నేను మాట్లాడాలా భాను గారు? నేను మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను దీనికి. మీరేమో తిరిగి చెప్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందండి 2 రోజుల్లో ఫాస్ట్ ఎట్లా బిహేవ్ చేసినట్టే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీసు వల్ల ఈయన మాకు అర్థం కాదు. FBI CBI ఏది పనికిరాదు. అందుకే నేను కొత్త ఒక పేరు పెట్టినా నిన్న ఈ 2 రోజులకి, ఫాస్టెస్ట్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. పోలీసులు ఎందుకున్నారు? అంత పెద్ద పోలీసులు, అంత పెద్ద ఆఫీసర్లు ఎందుకున్నారు? వాళ్ళు తెలియదా ఇన్వెస్టిగేషన్ చేయాలి? వాళ్ళకు కూడా ఎట్లా ఇప్పుడు చెప్తారు సార్ నక్కికి వస్తారు. అయితే ఆయన పంపించారు. ఆ పంపించిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కదా, మరి వాళ్ళే ఏమైనా చేశారా లేదా వాళ్ళు ఎవరికైనా చెప్పేమైనా చేయించారా? ఆ 10వ భాగాలు కావచ్చు, అమెరికా ఇంకా పోయేస్తుంటాడు. ఫారిన్ ఫండ్స్ కూడా మంచి బాగా దిట్టంగా ఉన్నాయి. ఆ ఫారిన్ ఫండ్స్ పంచుకోవడంలో ఏమైనా తేడా వచ్చిందేమో. అయితే క్రిస్టియన్ ఆ కోణంలో కూడా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్. రెండో థియరీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక SP గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వీడియోస్ డిస్ప్లే చేశారు. అక్కడ చేసినప్పుడు అందులో నుంచి ఒక వీడియో నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాను. ఆయన వచ్చే అబ్నార్మల్ గా వస్తున్న విధానాన్ని చూస్తే జనరల్ ఎవరైనా కూడా డ్రైవ్ ఏమైనా చేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతున్నది. సో ఆ విధంగా కూడా చర్చ ఉండొచ్చేమో, ఆ విధంగా కూడా చనిపోయి వచ్చేమో, చర్చ ఉండొచ్చు బాగా అనిపిస్తే చనిపోయి వచ్చేమో అనేది 2 థియరీలు ఉన్నాయి. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత రేపు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నా థియరీలు నేను చెప్పిన, మీ థియరీలు మీరు చెప్పారు. రేపు పోలీసులు అంతకంటే ఎన్నో హత్యలు చూసి ఎన్నో చేసిన పోలీసులు అనుభవాలు ఉన్నారు. అక్కడ పెద్ద మేధావులు ఉన్నారు. ఒక మాట, పెద్ద మేధావి అమర ప్రసాద్ అనుకున్నాను కానీ ఇంత చర్చ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేశారండి మీరు? నాకు అర్థం కాదు. ఒకసారి ఆగండి. ఇప్పుడు 10వ భాగాల విషయంలో విభేదం వచ్చిందా, ఫారెన్ ఫండ్స్ విషయంలో వచ్చిందని, వీళ్ళకి ప్రవీణ్ పగడాల గురించి వీళ్ళకి ఏం తెలియదు. నాకు తెలిసి ఎందుకు తెలియదు అంటే ఆయన అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఇంట్లో 10 మందిని. విన్నారండి? వీళ్ళకి తెలియదు కదా US లో వెళ్ళొచ్చి ఏం చేస్తాడని. నెక్స్ట్ ఒక వ్యభిచార గృహాన్ని దత్తత తీసుకున్న వాళ్ళందరినీ మార్చి వ్యభిచారులు వచ్చి బయటకు తీసుకురావడానికి 31వ తారీఖున USకి వెళ్ళాలి. వాళ్ళు మార్చి తీసుకురావాలని
ఎందరో జీవితాలు మార్చాడు. దళితులు ఉంటారు కదండి, అనగారిన వర్గాల కోసం పోరాడే. నిన్న వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళు రాలేదులేండి, వీళ్ళకి అనవసరం అన్నీ. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇప్పుడు బురద జల్లడం 1 కాయిన్ కి ఒక పార్శ్వ కానీ రెండో సైడ్ చూడడం. ఎందుకంటే ఇది వ్యక్తిగత దోషం చేయొద్దన్న, ఇది వ్యక్తిగత దోషం ఆయన మీద, వ్యక్తిగత దోషం ఇది. ఈ వ్యక్తిగత దోషం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రవీణ్ పగడాల గురించి వీళ్ళకి ఎవరికి ఏమి తెలియదు ఆయన గురించి పూర్తిగా. ఎందుకో తెలుసండి, ఆయన ఏమి తాగుబోతు కాదు, అనుమానం వచ్చిందని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఆయన కొట్టేశారు, మా అనుమానం అది. కొట్టినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి తప్పించుకుంటూ వచ్చినప్పుడు మరలా ఒక వెహికల్ తో గుద్ది మళ్ళీ పడగొట్టి కొట్టేసి బండి పడేశారు ఆయన మీద. ఇది మా అనుమానం. ఉండండి అంటున్నారు కదా, వస్తాను నేను. ఎవరు చేశారో తెలియకే కదా మేము ఎంతవరకు ఇదవుతున్నాం. వాళ్ళన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నాము. మొత్తానికి అదైతే మాత్రం యాక్సిడెంట్ అయితే కాదు, ప్లానెడ్ మర్డర్. పక్కాగా మీరు ఒకవేళ వచ్చుంటే ఈయన రాలేదు కాబట్టి ఈయన వచ్చున్నా అదే చెప్తారు. ఇప్పుడు కూర్చొని ఈయన సీట్ లో కూర్చొని చెప్తున్నా ఆయన, ఈయన వచ్చున్నా కూడా అక్కడికి వస్తే క్లియర్ గా చెప్తాడు. మొదట ఎంత కర్రలు ఉండేవి, దానికి రక్త మరకలు ఉండేవి, అవి కనపడకుండా పోయాయి. విన్నారంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్కిడ్ అయిపోయి పడిపోవడానికి అక్కడ ఏమి ఆధారాలు కనపడలేదు, మొఖం చిదిగిపోయింది. ఇవన్నీ కూడా 1 by 1 ఇక్కడ ఛాతి మీద ఒక బూట్ గుర్తు లాంటిది ఒకటి కనబడడం జరిగింది. ఏమండి చెప్పండి, ఇద్దరు ఉన్నారు ఇక్కడ, ఇద్దరు పాస్టర్స్ ఉన్నారు. మీరు అసలు బైబిల్ ఏం బోధిస్తుంది? బైబిల్ సత్యం బోధిస్తదండి. మీరు సత్యాన్ని బోధిస్తున్నారు. సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఇతర హిందూ గ్రంథాల గురించి, రామాయణం గురించి, వాళ్ళ గురించి మీకెందుకండి? కదండి కదండి బైబిల్ గురించి వీళ్ళకెందుకండి? బైబిల్ మొదట ఎవరు మాట్లాడారు? మీరు తీమనండి. ఎవరు మాట్లాడారు? యూట్యూబ్ ఛానల్ ఉండండి ఫస్ట్. ఎవరన్నారు అలాగని? ఇప్పుడు మేము మాట్లాడడం అని అన్నారు కదా, ఎవరి మీద ఎవరు వీడియోలు పెట్టారు మీరు చూడండి. రోజు యూట్యూబ్ ఎక్కడ జరిగాయి నాకు చూపించాలి. మీరు అన్నారు కదా మీరేమో వాళ్ళు ఎట్లా అంటారు, వీళ్ళేమో ఆ పాస్టర్ ఎట్లా అని చెప్పి వాళ్ళు పాస్టర్స్ మొత్తాన్ని టార్గెట్ చేస్తారు కదండి. మీరు ఒక మాట అడుగుతాను, భారతదేశం ఎవడు బాబు గారు సొత్తు? ఎవడు బాబు సొత్తు? ఏం చెప్తారో తెలుసా? ఎవరు ఏమంటారు? మా హిందూ దేశం ఇది కాదని అనమనండి. అమర ప్రసాద్ గారు ఎన్నిసార్లు అన్నాడు ఆ నోటితో? హిందూ అని ఎక్కడ రాసింది చెప్పండి. మా దేశం పోలీసులు ఇన్వెస్టిగేషన్ తప్పు పట్టిస్తున్నారు పాస్టర్లు అన్నారు. వీళ్ళు పక్కాగా రాజ్యాంగాన్ని, చట్టాన్ని తప్పు పట్టిస్తా ఉంటారు. చట్టంలో లేని మాట్లాడతారు కాదండి. చట్టం అందరినీ సమానం అందా, వ్యతిరేకించిందా? మీరు ఒక మాట అడుగుతాను, సూటిగా చెప్పండి. ఇప్పుడు మీ స్టూడియోలో ఎవరు ఏ మతాన్నైనా ప్రకటించుకునే హక్కు ఈ భారతదేశంలో ఉన్న పౌరుడికి ఉందా లేదా? మరి వీళ్ళు ఎవరండి అడగడానికి? ప్రైవేట్ పోలీసింగ్ చేస్తారు, మీకు ఆవిడ పర్మిషన్ ఉందా అని అడుగుతారు. వీళ్ళు ఎవరు ఇచ్చాడు హక్కు? వీళ్ళు ఎవరు అడగడానికి? ప్రవీణ్ పగడాల గురించి ఇంకొక మాట చెప్తాను. ఆయన గురించి ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశారని డౌట్ అంటారు. ఆయన మీటింగ్ కి వెళ్తున్నాడు, కావాలంటే రమ్మనంటే ఆయన మీటింగ్స్ వాల్ పోస్టులు కూడా వాల్ పోస్టులు ఉన్నాయి కదా, వాల్ పోస్టులు మీటింగ్ పెట్టిన గురించి చూపిస్తాం. మీటింగ్ షెడ్యూల్ ఉంటున్నప్పుడు లేదని ఆయన మాట్లాడాడు. ఎంతవరకు సమంజసం చెప్పండి? ఏమైనా పూర్తి ఒకవేళ వివరణ ఉంటే పాస్టర్లు అలాగన్నారు, మీ ఓలే చంపేశారండి, ఇది ఏమైనా ఉందా? ఒక ఆడియో కాల్ బయట పెట్టమనండి, ఒక వీడియో కాల్ చూపించమనండి, లేదంటే వీడియోస్ ఏమైనా ఉంటే చెప్పమనండి, ఆధారాలు పెట్టమనండి. నాది ప్రశ్న అన్న, అంటే నేను మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుదాం అనుకున్నాను. నేను ఇక్కడ ఎవరికి ఒత్తాసు పలకాలన్నంత ఇదైతే నాకు లేదు. నేను నా జర్నలిజం దాని మీద ఇరు వర్గాల్ని అడగాల్సిన ప్రశ్నలు నేను అడుగుతున్నాను. ఆ కోవలను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని హిందూ సమాజం చంపేస్తుందన్నా? పాయింట్ 1 మీరు పెట్టిన పోస్ట్ లోనే అరే పిచ్చుకోక అజయ్గా నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టినట్టు వస్తుందిరా, ఏంటన్నా ఇది? కత్తి మహేష్ చంపింది ఎవరు? అతను యాక్సిడెంట్ లో చంపారా? హిందూ చంపారా? ఏమో అది కూడా అట్లాగే చేశారేమో, అది కూడా అట్లాగే చంపారేమో. నువ్వే ఇప్పుడే అన్నావు. కత్తి మహేష్ యాక్సిడెంట్ లో ఇప్పుడు మీరు పెట్టింది ఏంటి? కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన గతి బాను. ఇప్పుడు నేను కత్తి మహేష్ చంపితే నువ్వు యాక్సిడెంట్ చనిపోయినావు అన్న. హిందువులు చంపిరా అంటే కాదు, యాక్సిడెంట్ చనిపోయాను. నువ్వు మళ్ళీ ఏమంటున్నావు? మళ్ళీ మాట మార్చలా. దీనికంటే ముందు ఒక ప్రశ్న అడిగినా ఉన్నా, మళ్ళీ అడుగు. అరే పిచ్చి కుక్క అజయ్గా దానికంటే ముందు ఒక ప్రశ్న ఏమడిగాను అంటే, ప్రశ్నించే ప్రతి ఒక్కరిని హిందువులు చంపుతారా అని. ప్రశ్నించింది ఎవరు, హిందువులు చంపింది ఎవరు చెప్పు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఇప్పుడు చంపింది ఎవరు అంటారు? మరి చాలా మంది క్రైస్తవులందరూ హిందువులే. 100% పెట్టుకోవచ్చు, ఫేస్ చేస్తాం 100%. ఎవరు చెప్పారు? హిందువులు కాదా? గ్రామస్థాయిని ఎవరు చెప్పారు? అన్న ఒక్క నిమిషం నన్ను మాట్లాడు.
ప్రవీణ్ చంపింది హిందువులే అని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నావా? డిక్లేర్ చేస్తున్నాను 100%. ఓకే, నేను లీగల్ చూసుకుంటాను. లీగల్ చూసుకోండి. మరి మీరు ఎలా ఆయన దీన్ని కట్ చేయొద్దు. ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు తప్ప తాగడారని మీరు ఎట్లా డిక్లేర్ చేశారు? మీకేం రైట్ ఉందని హత్య చేశారు? మీతో కలిసి తాగాడా? లేదు, ఆయన పెగ్గు పోసింది ఆయనే. ఆయన కొట్టారేమో, తట్టుకోలేక పడవ పెడుతున్నాడేమో. మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? తప్ప తాగి పెట్టండి. పోలీసు కొట్టారని చెప్పారా? పోలీసు కొట్టారని చెప్పారా? పోలీసు కొట్టేదండి. తాగారని చెప్పారా? తాగారని చెప్పారా? తాగారని చెప్పారా? ప్రసాద్ గారు ఆ ఇన్సిడెంట్ తాగారని చెప్పారా? హిందువులు చంపిరని చెప్పి మీరు తీరి చెప్పినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే డాష్ డాష్ తాగి బండి కంట్రోల్ కావడంతో వచ్చాడని వస్తుంది. మరి మీరు ఎలా డిక్లేర్ చేశారు? నాకు చెప్పినా కదా ఇంత ముందు. నాకు వచ్చాడు కదా, మీరే తాగించి మీరే చంపించారా? పెట్టి అక్కడికి సక్కన పెట్టు. మరి మీరే తాగించారా? మమ్మల్ని అంటున్నారని ఈయన అంటున్నాడు, కేసు పెట్టని ఈయన అంటున్నాడు. మమ్మల్ని అన్నారని బాధేసింది అంటున్నాడు, కేసు పెట్టమంటున్నాడు. రెండు మాటలు ఎలా మాట్లాడుతున్నారు? నెక్స్ట్ ఎవరు చంపాలో కూడా టార్గెట్ మీరు ఆల్రెడీ ఫిక్స్ చేశారు. అంతే కదా మరి. అజయ్ పాస్టర్ ఉన్నారు కదా, ఎందుకన్నా అజయ్ పాస్టర్ ని? నెక్స్ట్ మీకు భాను గారు మీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి. నాకు వైజాగ్ లో ఫోన్ కాల్ వచ్చింది. థ్రెటనింగ్ కాల్ ఏంటో తెలుసండి? అలీ జాన్సన్ ని చంపేస్తాం. నీకు కాల్ కావాలని నేను ఇస్తాను రికార్డ్. ఫస్ట్ ఇది డ్రింక్ అండ్ డ్రైవ్. అజయ్ పాస్టర్ ఫస్ట్ మీరు మన కత్తి మైక్స్. ఇప్పుడు కత్తి మహేష్ ఒక సంఘటన జరిగింది. కత్తి మహేష్ ఎవరు చనిపోయారు? హిందువులు చంపారు. ప్రవీణ్ పగడాలని ఎవరు చంపారు? హిందువులు చంపారు. మరి ప్రశ్నించే వాళ్ళని చంపుతారు, హిందువులు చంపుతారు అని చెప్పి నువ్వు ఎట్లా డిక్లేర్ చేస్తావు? తప్పు కదా అది. సో నీకేదైనా అనుమానం ఉంటే ప్రశ్నించు, లేదా కేసులు ఫైల్ చేయి. కానీ ఫలానా వ్యక్తులే చేశారు అని చెప్పడం తప్పు. నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు నేను ఒక 5 పాయింట్లు మాట్లాడుతున్నాను, ఎందుకంటే మనం డిస్కస్ చేశారు కాబట్టి. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో మీ మీద ఎందుకు ఫలానా వ్యక్తి చేశారని తప్పు అన్నప్పుడు ఆయన తాగి చచ్చిపోయాడు తప్పు కదా? తాగి చచ్చిపోయాడు తప్పు కదా? ఫలానా వ్యక్తి చేశారని కత్తి మహేష్ అనే అతను ఎలా ప్రశ్నించాడో ఈ సమాజంలో అందరికి తెలుసు. దాని కూడా ఎలా సమాధానం చెప్పినా ఓకే. ప్రవీణ్ పగడాల గారు కూడా ఆయన స్థాయిలో ఎలా డిబేట్ చేశారో మనువాదం మీద, బ్రాహ్మణవాదం మీద చూసారు. ఆయన కూడా అయిపోయాడు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో నా ప్రశ్న కంప్లీట్ ఉన్న వాళ్ళలో అజయ్ పాస్టర్ కూడా టార్గెట్ పెట్టారు. దానికి సమాధానం చెప్పినా అబ్బా, కత్తి మహేష్ తోటి డిబేట్ చేశాము, అందులో నేనే చేశా. టీవీ5 లో ఐడియా చేశా, విజయవాడలో టీవీ5 లో నేనే చేశాను. పెట్టాను అర్థమవుతుందా? లైవ్ లో ఇద్దరు పక్క పక్క కూర్చొని డిబేట్ చేశాము. అలాగే ప్రవీణ్ తోని కూడా ఆల్రెడీ మా హిందూ సమాజంలో ఉన్న కరుణాకరు, భాస్కర్ రాజు గారు, ఆల్రెడీ కొంతమంది బ్రాహ్మణులు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని తప్పని నిరూపించి డిబేట్ చేసే రక్షణ ఛానల్లో ఆల్రెడీ చేశాం. తప్పు అని నిరూపించలేదు. తప్పు ఇది నిరూపించలేదు. అది ఎక్కడ నిరూపించారు? ఆధారమే లేదు. ఎంత మంచి రాష్ట్రం నువ్వు రాసుకోవాలి రావద్దు. ఓకే ఓకే, ఆయనతో డిబేట్ చేస్తారు, అది అయిపోయింది. ఇప్పుడు కూడా అంటే ఏ విధంగా అయితే మా దేవుళ్ళను ప్రశ్నిస్తుందో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. మా కర్మ సిద్ధాంతం మేము ఏ రోజు కూడా ఎవరి మీద దాడులు చేయము, ఎవరిని మర్డర్ చేసి అలాంటి కల్చర్ అనేది మా దగ్గర లేదు. మా హిందూ సమాజంలో ఎప్పటికీ లేదు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరైతే కర్మ ఏ తప్పులు చేస్తారో వారికి కర్మ సిద్ధాంతం ప్రకారం ఆ విధంగా చావు వస్తుంది. అందులో నెక్స్ట్ కర్మ సిద్ధాంతం ప్రకారం అదే కూడా రావచ్చు అన్న ఉద్దేశంతో పెట్టిన పోస్టర్ అయిపోయింది. అది ఇప్పుడు నేను ఒక 5 పాయింట్లు అన్నీ ఉండే డౌట్స్ చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు 5 పాయింట్లు వచ్చింది మాట్లాడతా, నన్ను మధ్య డిస్టర్బ్ చేయకండి, నాకు ట్రాక్ ఉంటుంది. ప్రవీణ్ పగడాల గురించి హమారా ప్రసాద్ ఏం తెలుసు? ఆయన అనాథాలను కొంతమంది పోషిస్తున్నాడు, వేషలను కూడా మార్చి అమెరికా తీసుకుపోతుండు అని ఒక మాట అన్నాడు. అవసరమైతే రిపీట్ చేసి మళ్ళీ ఒకసారి వినండి. అమెరికా తీసుకుపోతున్నాడని అనలేదు. వాళ్ళకి సహాయం చేయడం అమెరికా వెళ్ళవలసిన అవసరం వెళ్తాడని చెప్పాను. వినండి, నో ప్రాబ్లం, మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. చెప్తున్నాను నేను. ఇక్కడ వేషము
మార్చి అమెరికా తీసుకోవడం అమెరికా తీసుకెళ్తామని చెప్పలేదండి. మీరు దాన్ని ఆ మాట అనలేదు సార్. వాళ్ళు అలాంటి వాళ్ళు మార్చడానికి చేసుకోమనండి. పెట్టండి. మాట్లాడి ఒక మాట చెప్తున్నా. సరే ఇప్పుడు ఏమంటున్నా అంటే సరే వాళ్ళని తీసుకోపోలేదు అయినా పోతున్నాడు అంటున్నావా? సరే ఇక్కడ పోతాం. సరే ఈయన మార్చిన తర్వాతనే అమెరికా ఎందుకు పోతున్నాడు? ఫండ్ కోసం పోతున్నాడా? ఇక్కడ మతం మార్పులు చేసిన ఏమిటి ఆయనకి ఐటీ కంపెనీలు ఉన్నాయి సార్, అక్కడ బిజినెస్ చూసుకోవడానికి వెళ్తాడు. ఇంక తెలియదు ఒకటి మొత్తం డబ్బులు అంటే ఆయనకి ఐటీ కంపెనీలు ఉన్నాయి సార్. ఆయనకి చెప్పండి, ఈయనకి తెలియదు కదా. అయ్యి ఉండొచ్చు ఆయనకి ఐటీ కంపెనీ. ఇప్పుడు ఆయన ఫండ్స్ కి వెళ్తున్నాడు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు. ఆయన ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఆయన అడగకుండా స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఆయనకి. డబ్బులు అనేది వ్యాపారం సంపాదిస్తాం. ఫోన్ పే గూగుల్ పే పెట్టుకోరండి ఎవరన్నా. గూగుల్ పే ఫోన్ పే ఫోన్ పే పెట్టుకోకుండానే బతికేస్తారు. చెప్పండి 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 అంతే కదా. చెప్పండి మరి దాన్ని మాట్లాడండి. అప్పుడు ఆ మాట తప్పది. ఇద్దరు అనుకోకుండా అనేదే కదా. ఇంకా మాట్లాడండి 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 సార్ మాట్లాడండి మాట్లాడండి. సరే మాట్లాడండి, మీ పాయింట్ మాట్లాడండి. దేశాలు మార్చిండు, అమెరికా పోయిండు. దేనికి పోయిండు? పోలేదండి, వెళ్తాడు. ఇంకా వెళ్ళలేదు. చనిపోకపోతే వెళ్ళేవాడే కదా. అంటే దేనికి పోతున్నాడు? ఫండింగ్ కోసం పోతున్నాడా? అంటే ఇక్కడ మత మార్పులు చేసి ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తూ విదేశాల నుంచి ఫండ్ తెచ్చుకుంటున్నారు అనేది క్రైస్తవ సమాజం తెచ్చుకుంటారని ప్రపంచం మొత్తం తెలిసిన విషయం. మీరేం చేస్తున్నారు? కాదండి, వ్యభిచారులు ఎప్పుడైనా బాగు చేశారా? వ్యభిచారులు ఎప్పుడైనా బాగు చేశారా? ఆర్ఫన్స్ ఎప్పుడైనా వీళ్ళు 10 మందికి తిండి పెట్టారా? వాళ్ళ తీసుకున్నారా? ఏది చేత కాదు మళ్ళీ మాట్లాడుతూ మత మార్పుడు అంటారు. 10 మందికి ఎప్పుడైనా, నేను మళ్ళీ అడుగుతున్నాను ట్రాక్ కాదండి, 10 మందికి ఎప్పుడైనా తిండి పెట్టారు వీళ్ళు? ఒక వేసిని మార్చారా? ఏమనంటే అంత మార్చి అంత బాగు చేసిన కూడా మన మత మార్పుడు నీళ్ళెవరండి అనడానికి? భారతదేశంలో మతం మారే హక్కు ప్రతి ఒక్కటి కొంది. వీళ్ళెవరు చెప్పడానికి? వీళ్ళెవరు చెప్పడానికి? రాజ్యాంగం చెప్పిందా? రాజ్యాంగం చెప్పిందా? వీళ్ళెవరు? మరి రాజ్యాంగం అసలు అలా చెప్పాలంటే అమర ప్రసాద్ గారి భారతదేశం బతకడం అర్హుడు కదా అలా అనుకుంటే. రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. చెప్పండి. వ్యతిరేకించి ఆ ప్రశ్నకు నేను చెప్తా, దానికి సమాధానం చెప్తా. నేను కూర్చున్నదే సమాధానం చెప్పడానికి. నెక్స్ట్ ఏమనంటే ఫస్ట్ స్టార్ట్ ఎవరు చేశారు అనేది ఒకటి వచ్చింది. మీరు ఎందుకు అని మీరు ఒక మంచి ప్రశ్న చేశారు. వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళే ఫస్ట్ చేశారు. అసలు నేను ఫస్ట్ అక్కడ మీకు స్టార్ట్ చేస్తాను. కర్ణాటక కావచ్చు, లలిత్ కావచ్చు, లేదు కావచ్చు, లేకుంటే మేము ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళందరం కూడా మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది ఇందులో? గత 10 సంవత్సరాలు ఉంటుంది, 10 లేదా 12 సంవత్సరాలు ఉంటుంది. 10 to 12 years నుంచి ఈ వ్యవస్థ నడుస్తుంది. మేమంతా ఇన్వాల్వ్ ఉన్నాం. అంతకుముందు మేము లేదు కదా. మేము లేదు కదా. ఇప్పుడు ఏమంటారు అంటే మేము బయట గురించి మాట్లాడినాం కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నాం కదా. మరి అంతకు ముందే రాసిన పుస్తకాలను తీసుకొచ్చి ముందర పెడతా, దాంట్లో ఏం చేస్తారు చెప్పండి? అంబేద్కర్ గారు రాశారు. ఎవరు ఓపెనింగ్ చెప్తాం? అంబేద్కర్ గారు రాశారు. వీళ్ళేమో మాట్లాడగలరా? ఎవరు హక్కు ఉన్నప్పుడు తప్పని నిరూపించాలి. సాహిత్య ప్రకారం పోరాటం చేయాలి. మాట్లాడితే మా దేవి దేవతలు అంటున్నారు, మమ్మల్ని అంటున్నారు. ఏమండి ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు నమ్మలేనోడు ఉన్నాడు, నమ్మినోడు ఉన్నాడు. యేసుప్రభుని అనలేదా? పుస్తకాలు రాయలేదా? దాన్ని సాహిత్య పరంగా ఎదుర్కోవడం మానేసి మా మతాన్ని అనేస్తున్నారు, మా మతాన్ని అనేస్తున్నారు అంటే ఇంకేం తెలియదనే కదా, ఇంకేం రాదనే. పాయింట్ ఏంటంటే సాహిత్యం ఎవరికి తెలుసు, ఎవరికి తెలియదు. ఈ తుత్తుడుతనం ఇవన్నీ పాపం చూస్తూనే ఉన్నా. నేను చెప్పేది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకునేది ఒకటి ఉన్నది. ఆ లైవ్ విషయాలు కూడా అర్థమవుతుంది. బాగా ఇంకోటి చేస్తుంది ఏంటంటే ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు అంటే ఇప్పుడున్న ఈ స్టేజ్ లో ఇప్పుడు ఈ వీళ్ళు కనబడుతున్నారు క్రిస్టియన్ మతం నుంచి, హిందూ మతం నుంచి మేము కనబడుతున్నాం కాబట్టి వీళ్ళు నువ్వు అడిగిన ఒక ప్రశ్నకు వీళ్ళేమన్నారంటే మేమే స్టార్ట్ చేసినామని చెప్పన్నారు. కాబట్టి మేము ఇంకా ఈ వ్యవస్థలో మేము రాకముందు నుంచే సాహిత్యాలు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వక్రీకరించిన వీడియోలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. నీకు చూపిస్తే అప్పుడు మీరు ఏం చేస్తారని అడిగినా. వక్రీకరిస్తే సరి చేయాలండి, చూపించడం వక్రీకరిస్తే సరి చేయాలా, తప్ప నిరూపించాలా? మీకు అర్థమైందా? మాకంటే ముందు నుంచే మీకు ఇలాంటి అంటే బైబిల్ ఏం లేదల్లా.
ఆ నల్లట పుస్తకంలో ఏముండదు చెప్పు పాపం. వెయ్యి పేజీల్లో నేను ఎన్ని పుస్తకాలు చెప్పు కరెక్ట్ కదా. ఇప్పుడు అన్నాడు కాబట్టి ఆయన ఎన్ని పుస్తకాలు చెప్పానండి, ఆయన సాహిత్యాలకు తెలిస్తే చెప్పానండి. ఎన్ని గ్రంథాలు చెప్పండి, నేను అడుగుతున్నాను అమర్ ప్రసాద్ గారిని. హిందూ అని చెప్పుకున్నాడు కదా, చెప్పానండి ఎన్ని గ్రంథాలు, ఎన్ని గ్రంథాలు. నల్లట పుస్తకం అంటున్నాడు కదా, ఎన్ని గ్రంథాలు అంటే చెప్పాలి. ఏమి చేయలేనప్పుడే గురించి మాట్లాడితే నల్లట పుస్తకం అంటున్నాడు. మరి ఇది టాపిక్ డైవర్ట్ చేయడం కాదా? మీరు ఎక్కడ మాట్లాడాలి, పెట్టుకుందాం బైబిల్. నేను అంటాను బైబిల్ పుస్తకాలు సనాతన గ్రంథాలు బైబిల్ పెట్టుకుందాం, డిబేట్ రమ్మనండి, చర్చికి రమ్మనండి, మీరు రెడీ. భాను గారు ఇందాక ఒక మాట అన్నారు ఆయన, హిందువులు ఎవరి మీద దాడి చేయరు, హిందువులు ఎవరి మీద దాడి చేయలేదు, హిందువులు ఎవరి మీద దాడి చేయలేదు అన్నారు. గ్రామ స్థాయిలలో సువార్థికులను కొట్టింది ఎవడో, గ్రామ స్థాయిలో మందిరాల మీద దాడి చేసింది ఎవడో, గ్రామ స్థాయిలలో మందిరాల మీద రాళ్లేసి కొట్టింది, ఈత మట్టలతో అలాగే కొబ్బరి మట్టలతో కొట్టి దాడి చేసి డ్రమ్ములు పగలగొట్టి పాస్టర్లను తరిమి కొట్టింది ఎవడో. వడ్లతో పాస్టర్లు నరికింది ఎవరు, గ్రామ పెట్టేసింది ఎవరు, ఈ రోజు ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఎవరో ఆలోచించమనండి ఆయన్ని. లేదు లేదని అంటున్నాడు కదా పాస్టర్ల మీద. ఒకసారి ఈయనకి ఇండియన్ స్టాటిస్టిక్స్ లో క్రైస్తవుల మీద జరుగుతున్న కమ్యూనల్ వైలెన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తీమనండి. మీరిద్దరు కూడా ఒక 2 నిమిషాలు అలా ఉంటే మనం కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నా ప్రశ్నలు కూడా కొన్ని ఉన్నాయి, అడగండి. అది అడగండి, మమ్మల్ని అడగండి. రమ్మంటే రాడు కాబట్టి, కరుణాకర్ రమ్మంటే రాడు కాబట్టి, ఏదో అన్న ఎథికల్ వాల్యూస్ కొన్ని ఫాలో అవుతాడు కాబట్టి ఆయన వచ్చారు అన్న. ఒకటన్నా ఓటమి గెలుపనేది కాదు, ఎవరి అభిప్రాయాలు చెప్పాలి, చెప్తే ప్రేక్షకుడు ఎవరు ఎట్టు అనేది వాళ్ళు చెప్తారు. అంతేనా? ఇప్పుడు నాకు ఉన్నటువంటి చెప్పండి అన్న. ఇప్పుడు మూడో ఇంకోటి పాయింట్ ఏంటంటే భారతదేశం ఎవరి సొత్తు? ఇది ముమ్మాటికి హిందువుల సొత్తు, మా సొత్తే. ఈ దేశంలో క్రైస్తవ మతం పుట్టక ముందు ఈ దేశంలో జీసస్ లేడు, ఏ మతము లేదు. ఈ దేశంలో ఇస్లాం మతం పుట్టలేదు, ఈ దేశానికి సంబంధం లేదు. అది అన్ని మీరు మాకు అవకాశం ఇవ్వాలి. ఈ పాయింట్ మళ్ళీ అవకాశం ఇవ్వాలి. మాట్లాడండి, మాట్లాడండి. మీరు మర్చిపోతారు అందుకే మేము చెప్పారు కాబట్టి ఆయన ఏదో మనం నేను ఒకటే చెప్తాను, మీకు ఒక్క విషయం చెప్తాను. ఈ రోజు వాళ్ళు ముగ్గురు వచ్చిన నేను ఒక్కను కూర్చుంటాను, ఇది కాదు ప్రశ్న. నేను అంటే నీ పాయింట్ మర్చిపోతారని చెప్తాను. రైట్, కానివ్వండి. పాయింట్ ఇక్కడ నేను ప్రేక్షకులు చెప్తున్నా, ఇక్కడ ముగ్గురు ఇద్దరు కాన్సెప్ట్ కాదు. ఎవరైనా కూడా ఎంతమంది సమానం చెప్పే కెపాసిటీ ఇక్కడ అందరికీ ఉంది. నేను దాని గురించి మాట్లాడతలేదు. నేను దయచేసి వర్డ్ ఇంగ్లీష్ రిపీట్ చేయకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే చెప్తున్నా, మీరు ఏదైనా ఉంటే రాసుకోండి ఒక పాయింట్. ఇప్పుడు మాట్లాడప్పుడు ఇంకో పాయింట్ రాసుకున్నాను. అట్లా ఏదైనా ఉంటే రాసుకుని ఒక పెన్ను పేపర్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, మాట్లాడుకుందాం, చర్చిద్దాం. చర్చిద్దాం, ఇంకో గంట 2 గంటలు కూర్చుందాం. అవసరం తిరుగుతుంటే మాట్లాడుతున్నాం. నో ప్రాబ్లం. ఓకే, భారతదేశం ముమ్మాటికి హిందువుల సొత్తు. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఇది నా దేశం, మా హిందువుల దేశం. ఇది భారతదేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ ఇండియా అని విడిపోతున్నప్పుడు కూడా ఈ దేశంలో ముస్లింస్ అందరూ అడ్డుపోతే అది ముస్లిం దేశం, ఇక్కడ ఉన్నది హిందూ దేశం అని చెప్పి ఆల్రెడీ ఆ రోజుల్లో స్పష్టంగా రాసిన పుస్తకాల్లో, అంబేద్కర్ రాసిన పుస్తకంలో కూడా అంబేద్కర్ స్పష్టంగా రాసింది ఏంటంటే విడిపోయి ప్రతి ముస్లిం ఈ దేశం నుంచి పాకిస్తాన్ లో పోయినప్పుడే అప్పుడే ఈ డివిజన్ అంటే ఏదైతే విభజన అనేది అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది. ఈ దేశంలో ఉన్న వాళ్ళు హిందూ అని అంబేద్కర్ రాసిన రచనలో కూడా స్పష్టంగా ఉంది. ఒక నిమిషం ట్రాక్ అవుతుంది. ఒక నిమిషం అయిపోయిందా? 2, మత ప్రచారం హక్కు. ప్రతి ఒక్కడికి ఇప్పుడు ఏమైందంటే ఈ దేశంలో ప్రతి ఒక్కడికి బేవర్స కనబడేది తెలుసా? రాజ్యాంగంలో హక్కు. కానీ దాని కింద ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పేసి బాధ్యతలు కూడా కనబడి, ఎంతసేపు మన ఫ్యామిలీలో కూడా మనం జనరల్ మొగ్గులాగా చూస్తుంటాం, ఆస్తుల మీద హక్కు గురించి మాట్లాడతారు కానీ ఆ ఫ్యామిలీలో ఉన్న వాడి బాధ్యత గురించి మాట్లాడారు. నేను ఏమంటున్నా అంటే హ్యాపీగా మారండి, మొత్తం నేను కాదనట్లేదు. భారతదేశ రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు, కానీ మారిన తర్వాత ఒక బాధ్యత మీద ఉంది ఏంటంటే చట్టపరంగా నువ్వు ఏ సర్టిఫికేట్ తీసుకో ఆ సర్టిఫికేట్ తీసుకో, చట్టపరంగా నీకు ఏది వచ్చేది ఉందో ఆ వర్గంలో ఉండేది తీసుకో. అలాగే నువ్వు మత ప్రచారం చేసినప్పుడు మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా, మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా నువ్వు జాగ్రత్తగా ప్రచారం చేసుకుంటే నేనెవడేమన్నాడు. నువ్వు నా దగ్గరకు వచ్చి మనందరి దేవుడు ఏసే అంటే చెప్పు తీసుకొని మొత్తం పట్టుకోండి.
నా దేవుడు నాకున్నాడు రా భయ్. మా నాన్న మాకున్నాడు, మీ నాన్న నా నాన్న ఎందుకు కదా. సో అక్కడ ప్రాబ్లమ్స్ ఉంది. నెంబర్ లాస్ట్ గ్రామ స్థాయిలో దాడులు అని మీరు మాట్లాడుతున్నారు. గ్రామ స్థాయి దాడి ఇదే. ఇప్పుడు మైకులు పెట్టుకుంటారు, మైకులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మైకులలో మాట్లాడుకుంటారు. రాముడు అట్లా, అసలు నీకు రాముడు కృష్ణుడు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఈ బైబిల్లో పస లేదా? పస ఉంటే ఆ పస గురించి మాట్లాడుకో, మా గ్రంథాల గురించి ఎందుకు వక్రీకరణ? నీకు అంత దమ్ముంటే, శ్లోకాల గురించి మాట్లాడేది ఉంటే మాకు ఫోన్ చేయి, మాకు ఎక్స్ప్లెయిన్ చేసే కెపాసిటీ మాకు కూడా లేదనుకో. మేము కూడా అన్నింటిలో ఎక్స్పర్ట్ కాదు. మేము బైబిల్ అంటే ఒక పుస్తకం కాబట్టి మీరు రోజు చదువుతారు. మాది అనంతమైన సాహిత్యం మాది ఒక్క వ్యక్తిత్వం మొత్తం నేర్చుకోవడం సాధ్యం కాదు. అప్పుడు మీరు ఏం చేస్తామంటే ఎవరిని ఎక్కడ ఎక్స్పర్ట్ ఉన్నారో ఆ వ్యక్తిని కూర్చోబెడతాం, డిబేట్ చేయండి, డిబేట్ చేసి సాధించడం. ఇది నేను చెప్పదలుచుకున్నాను. మీరు చెప్పింది అయిపోయిందన్నా. ఇప్పుడు ఈ భారతదేశం మొత్తం హిందువులే అంతే కదా. మరి హిందువులుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు క్రైస్తవులకు ఎందుకు మారారన్నా? చెప్పు, మీరు చెప్పండి. మీరు చెప్పు, ఎందుకు మారారు చెప్పండి. చెప్పు అంటే ఏదో కారణం ఉంటది కదా. చెప్పు, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు హిందువుగా ఉన్నట్టు ఎట్లా అవుతుంది? నాకు అడిగినావు కదా, చెప్పండి. లేదా నువ్వేం చెప్తావు నాకు మీరు చెప్పిన తర్వాత నేను చెప్తా. మీరు చెప్పిన సరే, నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా మారు అన్న. నీకు 1 లక్ష రూపాయలు ఇస్తా మారు. ఇప్పుడే 1 లక్ష రూపాయలు ఇచ్చి ఇక్కడ ఏముంది, దగ్గరలో ఏముంది సార్? నదిలో ఏమున్నాయి? ఉన్నాయా? నువ్వు తీసుకెళ్ళిపోతావు ఇప్పుడు, మూసీలో తీసుకెళ్తావు చూసి. ఇప్పుడు ఏదో ఆరోపణ చేశామంటే ఆయన మనసు చెప్పుకొని మాట్లాడుతున్నాడు. ఆయన మనసు చెప్పుకొని ఆయనకు తెలుసు. వాళ్ళ నాన్నగారిని క్రిస్టియన్ బరియలు చేశారు, ఆయన కూర్చున్నాడు. క్రిస్టియన్ గురించి ఆయన తెలుసు, మనం చెప్పక్కర్లేదు. మనస్సు చెప్పుకొని మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు ఆయన తెలుసు. పెట్టుకున్నాడు. సరే, అది కాదు, అది అయిపోయింది అన్న. మీరు చెప్పండి, ఈ భారతదేశంలో హిందువులుగా ఉన్నటువంటి వారు చాలా మంది ఎందుకు క్రైస్తవులుగా ఎందుకు మారారు? అంటే డబ్బు ఇవ్వబట్టి మారారంట. డబ్బు కావచ్చు, ఆశ చూపించి కావచ్చు, భయపెట్టి కావచ్చు. నేనేమంటానంటే హిందూ సమాజంలో దేవుడు అనే కాన్సెప్ట్ కొద్దిగా భయపడతారు. అర్థమవుతుందా? అంటే పట్టణ స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాకపోవచ్చు, కానీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు దేవుడు అన్న ఇలా భయపెట్టినా భయపడతారు కావచ్చు. కొద్దిగా వీక్ మైండ్ తో ఉంటారు కాబట్టి మీరు వచ్చేసి వాళ్ళతో భయపెట్టడం ఏం చేసాం, వాళ్ళు మతం మారుస్తారు. ఇప్పుడు హిందువుగా ఉన్న వాళ్ళందరూ ఈ రోజు క్రైస్తవత్వంలోకి వచ్చిన వాళ్ళంతా దళితులేనమ్మా మొత్తం. చాలా మాక్సిమం వాళ్ళే కదా. ఎందుకు మారాల్సి వచ్చింది? ఇప్పుడు చెప్తాను, ఇక్కడ ఒక పార్టీ చెప్తాను. ఇక్కడ పార్టీ అగ్రకులాలు కూడా వచ్చారు. ఫస్ట్ ఎక్కువ మెజారిటీ దళితులే కదా, అగ్రకులాలు కూడా వచ్చారు. కానీ మీ అందరు నెత్తినే కూర్చున్నారు వచ్చి. అర్థమవుతుందా? వాళ్ళు పాస్టర్లై పెద్ద పెద్ద ఏది మన ప్రవీణ్ కావచ్చు, లేకపోతే ఆ కల్వరి టెంపుల్ కావచ్చు, వీళ్ళందరూ ఏది మన ఏది మా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, ఈయన అనిల్ కుమార్ కావచ్చు, వీళ్ళందరూ అగ్ర కులాలు. వీళ్ళందరూ కూడా మీ మీద వచ్చి కూర్చున్నారు. వాళ్ళు మిమ్మల్ని ఫాలో చేస్తలేరు. వాళ్ళు అర్థమవుతుందా? అంటే అక్కడ ఏంటంటే డబ్బు కనబడుతున్నారు. కోట్లాది రూపాయల డబ్బు జస్ట్ భయంతో దశోభాగాలు లాంటి విదేశీ ఫండ్స్ లాంటి వస్తున్నాయి. కొంతమంది డబ్బు కూడా లొంగేవాళ్ళు ఉంటారు, ఇంకో దానికి లొంగేవాళ్ళు ఉంటారు. మేము దేనికి లొంగం, ఓన్లీ హిందుత్వానికి, మా సనాతన ధర్మానికే లొంగుతాం. ఇక్కడ నా ప్రశ్న టోటల్ గా డిబేట్ అయిపోయింది. నేను ఎందుకంటే హిందువులుగా ఉన్న వాళ్ళు క్రిస్టియానిటీకి ఎందుకు మారారంటే మీరు డబ్బు అంటున్నారు. ఆ రోజుల్లో చదువుకొని ఇచ్చారన్న దళితుల్ని ఊళ్ళోకి రానిచ్చారా? ఇప్పటికీ రావట్లేదు. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ దళితులు అంటే ఎవరన్నా అన్టచబుల్ పీపుల్, అంటరాని వారే. అంతెందుకు క్రైస్తవుల మీద ఏడుస్తున్నటువంటి రాధామోహన్ దాస్ ఏ కులం? తెలికల కులం. అతను ఒక బ్యాక్నోడ్ లాగా అతను కలరింగ్ ఇస్తాడు. ఆయన ముట్టుకొని ఇచ్చాడు. మీ హిందూ గ్రంథాల గురించి, దేవుడి గురించి అంత రెచ్చిపోయి యుద్ధం చేస్తున్నాడు కదా రాధామోహన్ దాస్. చిరంజీవి స్వామి ఆయన పాదాలను ముట్టుకొని ఇచ్చాడా? ఆయన కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు బహుశా. చెప్పండి. పాయింట్ 1 ఏంటంటే దళితులను గుళ్ళకు రావద్దు అని చెప్పేసి రాముడు చెప్పిండా, కృష్ణుడు చెప్పిండా, లేకుంటే మా వేదాలు చెప్పినాయా, ఉపనిషత్తులు చెప్పినాయా, రామాయణ మహాభారతం చెప్పిందా? ఏ గ్రంథాలు చెప్పాలి? మరి అవన్నీ ఫాలో అవ్వకుండా బ్రాహ్మణ్స్ ఏం ఫాలో అవుతున్నారు? మరి మీ గ్రంథాలు
వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారంటే బైబిల్ ఇది చెప్పింది, వాళ్ళు అలా ఫాలో అవుతున్నారు. నాకు కొత్త పాట ఏం లేదన్నా, సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అంటరాని వారి తరఫున నేను మాట్లాడతాను. మీరు అదే కదా, మీరదే కదా, మీరదే కదా, మీరు ఎస్సీ కదా, మీరు ఎస్సీయే. చెప్పండి. మా సనాతన గ్రంథాలు ఎక్కడ ఇలాంటి లేవు, ఎక్కడ రాసి ఎందుకు సేవలో చేసేందుకు పోసారు, బ్రాహ్మణులు గుళ్ళోకి ఎందుకు రానివ్వలేదు, చీపురు ఎందుకు కట్టారు, ఇవన్నీ ఏంటన్నా మరి మన గ్రంథాలలో లేకుండా బ్రాహ్మణులు వాళ్ళు సొంతంగా రాసుకున్నారు. అయితే న్యూస్ వచ్చిందమ్మా, ఏమొచ్చిందంటే ఒక పాస్టర్ ఒక చిన్న పిల్లను రేప్ చేసిండని చెప్పేస్తే మేము అందరం చూసినాం. ఒక పూజారికి నిన్న జీవిత ఖైదు పడింది తెలుసా, పూజారికి నిన్న జీవిత ఖైదు పడింది. అంటే దాన్ని అంతా పక్కన పెట్టేస్తాడు, ఆయన చెప్పింది వినమంటాడు, నిజాలు చెప్తే ఒప్పుకోడు ఆయన. ఒక చిన్న బాలికను రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఏమంటా అంటే ఈ దేశంలో ఉన్న పాస్టర్లందరూ రేపిస్టులే అంట. కరెక్టేనా? తప్పదు. అంతేనా? ఎప్పుడో ఎదవా ఒక తప్పని చేసిండు, పాస్టర్ అంతా చేయరు కదా. అట్లా మంచి బాలు ఉంటారు, మహానుభావులు ఉంటారు, ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. అర్థమవుతుందా? అలాగే నేనేమంటున్నా అంటే ఎవడో సీజన్ పోసిండే చెప్తే ప్రతి బ్రాహ్మణుడు సీజన్ పోసిండా? ఎవడో చేయడం నీ మన ధర్మశాస్త్రం చెప్పింది, అది ఎవడో చెప్పడం ఏంటి? మన ధర్మశాస్త్రంలో ఇక్కడ చూపించు, నేను అవసరం అయితే రేపు వస్తాడు మన ధర్మశాస్త్రం ఈ మాట ఉండాలా? రెడీ? ఓకే, సీజన్ పోసారు అనే మాట పక్కన పెడదాం. జిఆర్ స్వామి, జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి ఒక దళితుడు వస్తే, ఒక మాట, చిన్న జిఆర్ స్వామి ఒక దళితుడు వస్తే పక్కకు తప్పుకొని అలా వేసినటువంటి దృశ్యాలు నీకు తెలీదా? సమాధానం చెప్పాలా? చెప్పండి. మంచిగా కూడా ఫస్ట్ సీజన్ పోస్తే అంటే దాన్ని పక్కన పెడదాం అన్నాడు. మాట్లాడదాం ముందు ఇక్కడ జరుగుతుంది చెప్పాడు. మీరు విష ప్రచారం చేశారని ఇక్కడ మీరు ఒప్పుకున్నారు. చిరంజీవి స్వామికి టచ్ చేస్తే ముట్టుకోండి అని ఎవరిని ముట్టుకున్నాడు ఆయన? ఎందుకని? ఆయన దేవుడా? ఆయన దేవుడా అని అడుగుతాడు. ఎందుకని? గుళ్ళో దేవుడు ఉంటాడు, ఉండండి. అక్కడికి ఎవడు ముట్టుకునేవాడు అంటే ఒక అర్థం అవుతుంది, బయట ఉంటాడు. ఆయన దేవుడా, ఆయన దేవుడా చెప్పు. ఇప్పుడు దేవుడా నువ్వు చెప్పే మాట చెప్పు. ఆయన దేవుడా? చిరంజీవి స్వామి దేవుడా? గుళ్ళో ఉన్న విగ్రహాన్ని ముట్టుకునేవాళ్ళంటే అర్థం ఉంది, అర్చన విగ్రహం ఏదో పూజ విగ్రహం. మరి చిరంజీవి స్వామి దేవుడా చెప్పు. ఇప్పుడు చెప్తాను. ఈ చిరంజీవి స్వామి వాళ్ళు ఎలా అంటే వీళ్ళు మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మనలాంటి జీవితాన్ని వాళ్ళు గడపరు. వాళ్ళు మొత్తం గడిపేది ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు ఈ ఎమోషన్స్ కానీ ఇలాంటివి కూడా ఏమి పట్టించుకోరు. ఎందుకంటే చిరంజీవి స్వామి కూడా ఏ రోజు కూడా ఇట్లా మన కోపంతో మాట్లాడినట్టు కానీ ఇలాంటి ఏ రోజు కూడా మనం చూడమని ఎలాంటి వీడియోస్ లేవు. వాళ్ళు ఎంతసేపు ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే వీటన్నిటి టచ్ చేయకుండా ఒక పవిత్రంగా ఉండే. ఇప్పుడు స్నానం చేయక ముందు మనం ఒక మెంటాలిటీ ఉంటుంది మనకు, స్నానం చేసిన తర్వాత ఒక మెంటాలిటీ ఉంటుంది. అంటే ఏంటంటే ఒక ఫీలింగ్ అది. సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఆధ్యాత్మికమైన ఒక ఫీలింగ్ గా ఉండి ఎవరిని టచ్, కనీసం వాళ్ళ శిష్యులు కూడా టచ్ చేయని వాళ్ళు ఎవరిని టచ్ చేయకుండా వాళ్ళు పవిత్రంగా ఉండాలి అని ఒక ఫీలింగ్ అది. దాన్ని పట్టుకొని అది ఫీలింగ్ అలా కాదు, ఫీలింగ్ ఓన్లీ ఫీలింగ్ అది ఫీలింగ్. అలాంటి అదే మీరు అన్నది నాకు అర్థమైంది. ఇప్పుడు స్వామి అది అన్టచబుల్ గా అతను ఎవరిని ముట్టుకోనివ్వట్లేదని చెప్పి కదండి. ఎవరి గురించి పట్టించుకోకుండా మాట్లాడుతుండండి. అదే ఆశ్రమంలో స్వామి ఫోన్ చేస్తా, ఆశ్రమానికి వస్తున్నాం, ఇద్దరు క్రిస్టియన్లను ఒక టీవీ యాంకర్ తీసుకొని వస్తున్నా అంట. ఆడ మీకు దళితులకు ఫ్రీ ఎడ్యుకేషన్ చూపిస్తా, వేదాల పఠనం పాఠశాల చూపిస్తా, అదేవిధంగా పేదవాళ్ళకు ఉచిత విద్య అంటే వేరే స్కూళ్ళలో చదువుతుంటే వాళ్ళకి కడుతున్న ఫీజులో వాళ్ళకి సంబంధించిన బడ్జెట్ వాటి కూడా చూపిస్తా. ఎక్కడి నుంచి వస్తున్నాయి చిరంజీవి స్వామి డబ్బులు? ఎవరు ఇస్తున్నారు? ఎవరిస్తున్నారు? ఎవరిస్తున్నాడు? ఎక్కడి నుంచి వస్తాడు? చిరంజీవి స్వామి కష్టపడుతున్నాడా? కష్టపడి సంపాదిస్తున్నాడా? కష్టపడుతున్నాడు. ఎవరిస్తున్నాడండి? కష్టపడుతున్నాడు చిరంజీవి స్వామి. ముట్టుకోకుండా బతుకుతున్నాడు, బతికేస్తాడట. ఎన్ని కావాలా? సూపర్. నిజంగా కాదండి. ఇప్పుడు కాపీ కదండి, కాదండి. క్రిస్టియానిటీ చూసి కాపీ ఏంటండి? ఈ దళితులకి ఏది భోజనాలు పెట్టాడు, ముందే చదివించలేదు, ఈ భారతదేశానికి క్రైస్తవులండి. హిందువులకి వ్యతిరేకంగా కాదు. ఒక మాట అలా కదండి. ఒకటి ఆయన ఉండండి సార్, ఒక మాట అవ్వాలి, ఉండండి. ముట్టుకోకుండా బతికాడు చిరంజీవి స్వామి ఆశ్రమంలో. యేసు ప్రభు గురించి తప్పుగా చెప్పాల్సిన అవసరం ఏంటి ఆయనకి? ఈ వీడియో కావాలా? ఒక తన తానే ఆగండి తన తానే కాపాడుకోలేను నిన్నెందుకు కాపాడుతాడయ్యా?
అన్నాడు చిన్నజీవి స్వామి. నీకేం పని, నీకేం పని? అలా కాదు, నీకేం పని? నువ్వు మాట్లాడాలి కదా, అంటే నీకు చెప్పాలని చెప్పని. స్వామీజీ ఈ దేశంలో ఉన్న హిందువులకు దగ్గర ఫండ్స్ తీసుకొని ఈ దేశంలో ఉన్న ప్రజల కోసం ఖర్చు పెడుతున్న వ్యక్తి. మీకు తెలుసు అది ఏమనండి, అది ప్రూఫ్ ఇవ్వనండి. ఈ దేశం అన్నారు, ప్రూఫ్ ఇవ్వాలి, ప్రూఫ్ ఇవ్వాలి, గుర్తు పెట్టుకోండి. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల దగ్గర అది మళ్ళీ మాట మార్చారు వెంటనే. ఈ దేశం అన్నారు కాదు, ప్రవీణ్ పాడాలకి నువ్వు పనిచేస్తున్నావా అడిగా కదా. ప్రవీణ్ పాడాలకి ఈయన పనిచేస్తున్నారా? మరి ఎవరెత్తాడు హిందువులు పనిచేస్తున్నారా? ప్రవీణ్ పాడాలని అడిగాం కదా. అలా కదండి, పక్కకి వెళ్ళట్లేదు. ప్రవీణ్ ప్రవీణ్ పగడాల గారికి వీళ్ళు ఫండ్స్ ఇచ్చారా? వీళ్ళు హిందువులు ఎవరైనా పంపించారా? మరి వీళ్ళు ఎవరు అడగడానికి వీళ్ళు ఎవరు ఇచ్చారా? ఫండ్స్ కాదు, దశ భాగాలు అంటారు, వీళ్ళు ఏమి ఇచ్చారా? చెప్పండి. విదేశీ మిషనరీల దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొని ఈ దేశంలో ఉన్న హిందువులను మతమార్పు చేసి ఈ దేశానికి ద్రోహం చేస్తూ ఈ దేశంలో నేను ఆ సేవ చేస్తున్నా ఈ సేవ చేస్తున్నా అని విదేశీ మిషనరీల దగ్గర నుంచి డబ్బు తీసుకొచ్చిన వాడు దొంగ. అంటే చిన్నజీవి స్వామి దేవుడు మీకు, దేవుడు కాదండి. ఆశ్రమాల్లో దోచుకున్న వాళ్ళందరూ వీళ్ళకి ఎవరంటే పూజారులు, తర్వాత ఎవరంటే వీళ్ళు పెద్దలు అనమాట. విదేశాల నుంచి వీళ్ళు ఫండ్స్ రావట్లేదా? ఇస్కాన్కి డబ్బు అక్కడి నుంచి వస్తుందండి. ఇస్కాన్కి ఎవరు పంపుతున్నాడు డబ్బు? ఇక్కడ రోడ్డు మీద మతపరిచారం నడుతున్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడ భగవద్గీత అమ్ముతాడు. మరి ఏదేంటి, ఎవరు దాన్ని ఏంటంటారు? అలా కాదు, విదేశీయుడు. ఇండియా గురించి కాదు నేను అంటుంది, విదేశీయుడు అమ్ముతున్నాడు, ఇక్కడికి వచ్చి విదేశీయుడు. మరి దాన్ని ఏంటంటారు? విదేశీయుడికి ఇక్కడ సంబంధం ఏంటి? కాదట, అది ఒప్పుకోరట. ప్రసాద్ గారు, మీరు ఒక మాటలో నిజాయితీ లేదు, క్లారిటీ లేదు, తప్పు. ఒక మాట చెప్పనా, నమ్ముతూ ఇప్పుడు చెప్తాను. మా ఏసే దేవుడు, మా ఏసే దేవుడు నీకోసం పాపం కోసం చచ్చిపోయాడు. నమ్ముతాను, నమ్ముకోవచ్చు. మానే 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 మాట్లాడుతున్నావు, చెప్పుదా. సైలెంట్ గా ఉంటారు, చెప్పు. జాగ్రత్తగా వినాలి. అమర ప్రసాద్ గారు ఇప్పుడు మర్మాలు ఇస్తారు, బయటికి వినాలి మీరు. చెప్పండి. వెరీ గుడ్, నాకు అదే కావాలి. అమాయకులైన క్రైస్తవుల పరిస్థితి ఎట్లుందంటే ఇంకా మరీ అమాయకత్వం, అమాయకుడు కాదు. మనిషి అయితే కనబడుతున్నాడు కానీ ఎంత పాపం అజ్ఞానంగా మాట్లాడుతాడు నేను అనుకోలేదు అసలు. అలా కాదు, నువ్వు మాట్లాడితే నేను అడ్డుపడతాను. ఈ తప్పుడు మాటలు ఆడకూడదు. ఎవరు కనబడుతున్నాడు అన్న? నేను ఎందుకు చెప్పాలా? నీలో పెద్ద దేశంలో కనబడుతున్నాడు, నిజం చెప్తున్నాను నీకు. అది చెప్పండి. క్రైస్తవ సమాజం అంతా ఏం చేస్తారంటే యేసు ఈ సర్వ సృష్టిని సృష్టించింది యేసే అని చెప్తారు. అవును అవును, మాట్లాడండి. అవును అన్న, అయితే నేనే మాట్లాడలేదు. మనుషుల్ని సృష్టించింది కూడా యేసే అంటాడు. అంటే ఎట్లా అంటే మనందరినీ, అంటే ప్రస్తుతాన్ని అను కలుపుకుంటున్నాం, కలుపుకోవాలి. అవును అనుకోలేదు, నిజమేది కాదన్న నిజమేది, కానీ కలుపుకోవాలి, తప్పలేదు. చెప్పండి. మనందరినీ సృష్టించింది, నిన్ను నన్ను సృష్టించింది కూడా యేసే అని చెప్తారు. మరి ఇంత పెద్ద పవర్ఫుల్ ఉన్న యేసుకి మనిషి చేసిన పాపాలు చేయాలంటే ఇటు అడ్డుకోవాలా? అట్ట పోవట. ఆ మనిషి సృష్టించిన యేసట మళ్ళా మనిషి రూపంలో పుట్టి మన చేత తన్ను తిని జుట్టు పట్టు. ఎవరు కొట్టారు? మన చేత నువ్వు కొట్టావా? నువ్వు కొట్టావా? మన చేత చెప్పు. చీటి మరి రావద్దు. చెప్పండి చెప్పండి. చెప్పండి. ఆ మనుషుల పాపాలు చేయడానికంటే మళ్ళీ మనిషి రూపంలో పుట్టాలట. పుడితే జుట్టు పట్టుకొని ఏడ్చుకుంటా పోయి తండుకుంటా కొడుకుంటా ముఖంగా ఉంచుకుంటా ఏది ముళ్ళ కిరీటాలు పెట్టి కొరలతో కొట్టి గోరి అన్న మాటలు అనద్దు. మనం రక్తం పాడుతున్న గుంచెచ్చుకోపోయి ఓ 3 వేలు పోతే వేలాడి తీస్తే పాపలు పోతాయి. ఇదే కాన్సెప్ట్ ఆయన. నువ్వు అక్షరార్థంగా చూస్తే నేను చెప్తాను. నేను అక్షరార్థంగా చూస్తే వ్యంగ్యంగానే అనిపిస్తుంది నీకు. నేను మాట్లాడుతాను. అక్షరార్థంగా చూస్తే వ్యంగ్యంగా అనిపిస్తుంది నీకు. మాట్లాడు. నువ్వు చేసిన పాపాల కోసం ఆయన సాగులేంది ఇట్లాంటే పోవాలి కదా. అంత పవర్ఫుల్ మంచికి అంటే వీళ్ళే సింపుల్ ఏం చెప్తారంటే మా ఏజ్ దగ్గర ఏది లేదు, అదేవిధంగా ఆయన కూడా మళ్ళా మానవుడే అని చెప్తున్నారు.
అదే సనాతన గ్రంథంలో ఎక్కడ కూడా నీ పాపాలు పోవాలంటే నేను చేస్తాను ఉండదు. నీ పాపాలైనా, నీ మంచి అయినా, నీ చెడైనా, నువ్వు చేసే కర్మ, నువ్వు మంచి చేస్తే నీకు స్వర్గం వస్తుంది, చెడు చేస్తే నరకం వస్తుంది. నువ్వు ఒకవేళ నరకం నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఇంకా మంచి పనులు చేయని చెప్పేసి మనిషికి ఒక వాల్యూస్ నేర్పించేది సనాతన గ్రంథం. నువ్వు ఏ పాపైనా సరే, నువ్వు పరమ పాపైనా, రేపిస్తైనా, నువ్వు ఎవరైనా సరే 14 సంవత్సరాలు వనవాసానికి పోవాల్సిందే. నేను మాట్లాడతాను అన్ని చెప్పాను కదా. దొంగ అయినా ఏదైనా అదంతా బోపుగాడైనా నువ్వు నా కోసం సచ్చావయ్యా అనగానే ఎవరు స్వర్గం? స్వర్గం అని చెప్పి బైబిల్లో కాదు ఏమంటే నా కోసం ఇలా అయిపోతే స్వర్గమయ్యా అని అన్నాడు. ఎవడు పాపిస్తోడికి రేపిస్తోడికి స్వర్గం ఇస్తాడు. బైబిల్లో చూపించమాట, లెటర్ గా చూపించు, రాయబడిన సంగతి చూపించు. ఎవరండి? అదే ఒక మాట ఎవరన్నారండి? ఎవరండి? నేను మాట్లాడుతాను. ఆగండి దగ్గర కర్మలు అన్నాడు కదా, వీళ్ళే చెప్తారు. ఆడి పాపం చేశాడు కాబట్టి మనిషి దాన్ని మెత్తుతారని వీళ్ళే చెప్తారు ముందు. అసలు సంగతి మీకు తెలుసా? అన్ని నేను చూపించాలా? పాపం చేశాడు కాబట్టి ఏం మాట్లాడుతున్నా ఆయన పూర్తిగా కాదు. నేను ఒక విషయం, అసలు ఆయన మాట్లాడిసి నేర్చుకుంటే రాకపోయాడు, అది నేను ఒప్పుకున్నది. నేను ఒప్పుకున్నది. చెప్పండి. ఇది తేల్చాలి సార్. అది ఆయన యేసు ప్రభు గురించి అని మాట్లాడేశాడు, మరి సమాధానం వెళ్ళలేదు. సమాధానం వెళ్ళలేదు, యేసు ప్రభు గురించి మాట్లాడి వదిలేశాడు. అది మరి పూర్తి అవ్వకపోతే ఇప్పుడు ఆయన చెప్పింది రైట్ అవుతుంది, నేను చెప్పొద్దా? మరి దాని గురించి మాట్లాడాలి కదా. ఇది అయిపోయిన తర్వాత నేను అడగండి. ఆయన ఏమన్నాడు? ఎప్పుడో పాపాలంటే ఇలా పోవాలి, అంతే కదండి, ఇలా పోవాలి. ఇప్పుడు ఈయన అనుకున్నట్టు దేవుడు ఆలోచిస్తాడా? దేవుడు అనుకున్నట్టు ప్రాసెస్ చేస్తాడా? చట్టం ఉంది కదా, చట్టం కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంత చావు అయింది కదా, ఇంత ఇన్వెస్టిగేషన్ చేయడం ఏంటి? లేరు బోల్డ్ నెట్వర్క్ ఉందిగా, ఇలా గంటలకు అయిపోవాలి. అయిపోతుందా? ఒక ప్రాసెస్ అనేది ఉండదు, ప్రతిదానికి వీళ్ళే చెప్తారు దానికి. ఏమండి మరి రాముడు కూడా శరీరధారిగా వచ్చాడు కదండి. రాముడు చెట్టు పక్క నుంచి కొట్టవలసిన అవసరం ఏంటంటే డైరెక్ట్ గా వెళ్ళి కొట్టేవచ్చు అని అడిగితే ఏం చెప్తారు? అడగండి. దానికి ఒక మడత పెట్టేది చెప్తారు, అది నిజం కాదులేండి, అంత అబద్ధం చెప్తారు. అదే విషయం ఏంటంటే ఒక పాపి మారాలి అని అనడం తప్పా రైటా? ఒక పాపి కోసం చనిపోతున్నాను అని అనడం తప్పా రైటా? ఒక పాపి కోసం నేను చనిపోతాను అనడం తప్పా రైటా? పాపిని మార్చాలన్న కాన్సెప్ట్ ఎవడైనా సరే బాగుపడండ్రా అని అంటారు కదా. మరి బాగుపడ్డం కాదురా, మరి బాగుపడలేనందుకు నేను వేసేస్తాను అంటే రైటా? ప్రతి జన్మలోనంట వీళ్ళే చెప్తారు ఏమనంటే, చదివి వినిపించమంటే వినిపిస్తాను. శ్లోకం కూడా ఏముంటదంటే, నేను ప్రతి తరవలో ఏమనంటే దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తానంటాడు. ఒక్క మాట అడుగుతున్నాడు అమర ప్రసాద్, దుష్టుల్నే శిక్షించాలనుకుంటే ఈ ప్రపంచంలో మంచోడు ఎవడున్నాడు సార్? ఏ తప్పు చేయలేనాడు. ఆయనే చెప్పబోదు, నేనున్నారు అడగండి. ముందు వీళ్ళని వేసేయాలి. ఎవరిని వేయాలంటే ఇప్పుడు ఎవరెవరు మాట్లాడుతున్నారు, ముందు వీళ్ళని వేసేయాలి. ముందు అమర ప్రసాద్ గారిని వేసేయాలి వచ్చి. మరి ఎందుకు వదిలేసాడు? అంతే కదా, దుష్ట శిక్షణ అంటే అమర ప్రసాద్ గారి మాటలు గానీ, ఆ పనులు గానీ ఆయన చేసి అందరికీ తెలుసు. మరి ముందు ఆయన్ని వేసేయాలి. దానికేమంటాడు? మరి దానికి సమాధానం చెప్పాలి ఆయన. దుష్ట శిక్షణ అంటే మంచోళ్ళు మాత్రమే రక్షిస్తాడు. ఇప్పుడు వైట్ ఆపోజిట్ యేసు ప్రభు ఏమన్నారంటే, నేను పాపులు రక్షించేటప్పుడు ఈ లోకానికి వచ్చానన్నాడు. లోకంలో ఉన్నాడు చెడిపోయినోడు బాగు చేసినోడిని దేవుడు అంటారు కానీ, మంచోడిని చంపేస్తానన్నండి లేదా మంచోడిని రక్షిస్తానన్నండి, చెడ్డోళ్ళందరినీ చంపేస్తానన్నండి ఎలా దేవుడు అంటారు సార్? చెప్పండి సార్. ఇప్పుడు ఇప్పుడు రోగం వచ్చాడు, ఇప్పుడు రోగి ఉన్నాడండి, రోగాన్ని చంపితే డాక్టర్ అవుతాడా? రోగిని చంపితే డాక్టర్ అవుతాడా? సింపుల్. రోగాన్ని అంతే కదా, రోగాన్ని కాదు రోగిని చంపేస్తాను అంటారు. రోగిని చంపేస్తే ఎలా డాక్టర్ అవుతాడు? భాను గారు ఇందాక నుంచి ఆయన మాట్లాడిన 3 పాయింట్లు ఏవో మాట్లాడాడు. అంటరానితనం గురించి ఒకటి, భారతదేశం గురించి ఒకటి, మరొకటి యేసు ప్రభువు గురించి మాట్లాడారు. మాట్లాడిన దీనిలో భారతదేశం నాది, భారతదేశం నాది అని ఆయన చక్కగా, అంటే విమర్శించకూడదు కాబట్టి చెప్తున్నాను, గింజుకున్నారు. భారతదేశం ఎవడబ్బా సొత్తు కాదు, భారతదేశం మాది. ఇది చెప్తున్నాను నేను, భారతదేశం మాది, భారతదేశం ముమ్మాటికి మాదే. మీరు అంటున్నారు మా దేవుళ్ళు భారతదేశంలో అంటున్నారు అంటే మీ దేవుళ్ళు భారతదేశం వరకే ఉన్నారా? ప్రపంచానికి దేవుళ్ళు కాదు. ఒప్పుకున్నారుగా? ఎందుకని? క్లియర్ గా మీరు ఒప్పుకున్నారు కదా. కానీ యేసు ప్రభు ప్రపంచానికి దేవుడు, ప్రపంచానికి దేవుడు, భారతదేశానికి దేవుడే, పాకిస్తాన్కి దేవుడే, శ్రీలంకకి దేవుడే, బంగ్లాదేశ్ కి దేవుడే, మీ నాన్నగారికి కూడా దేవుడే, మీ నాన్నగారు మా అంకుల్ గారు ఆయనకి కూడా దేవుడే. ఓకేనండి, మనస్సాక్షి చంపుకొని బ్రతుకుతున్నారు అంతే మీరు. అయితే ఇంతకుముందు మనము మన హనీ జాన్సన్ దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అనే ఒక టాపిక్ మాట్లాడారు. ఇది నేను ఏం చెప్తా అంటే,
పాపం క్రైస్తవులకు ఈ పాస్టర్లకు పాపం బైబిలే సరిగ్గా తెలియదు, వీళ్ళు మా శ్లోకాల గురించి మాట్లాడుతుంటారన్నమాట. ఆ శ్లోకాలు తెలియదు సరిగ్గా ప్రాపర్గా. నేను రోజు చదువుతానండి, ఈ మాట అంటే ఒప్పుకోను. నేను నా దగ్గర ఇప్పుడే ఉంది ఈ శ్లోకం అర్థం ఆయన చెప్పమనండి. ఇప్పుడే నేను అడుగుతాను. ఆగండి ఒక్క నిమిషం, నేను ఒప్పుకోని విషయాన్ని జస్ట్ మినిట్ ఆగండి. శ్లోకం తెలియదు, నేను పాస్టర్ ఫూల్ అయిపోతాను అక్కడ. తెలియదనంటే నేను ఫూల్ అవుతాను. రైట్, నాకు అవకాశం ఇవ్వాలి. నాకు శ్లోకం రాదన్నాడు, నేను శ్లోకం చదివి మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఓకే, శ్లోకం రాదు అని కాదు నేను అన్నది, నీకు చెప్పిన అర్థం తెలియదు అని చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా సరే నేను ఆ దరిద్రం పని, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు. ఓకే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక అమ్మాయిని రేప్ చేశాడు. ఓకే, రేప్ చేశాడు. ఒక ఇంట్లో దొంగతనం చేశాడు. ఇంకో దగ్గర ఇంకేదో వచ్చిన పని చేశాడు. ఒక వరుసగా ఒకదాంతో దూరం కాదు, ఆయన జీవితకాలంలో కొన్ని దరిద్రాలు చేశాడు. ఒక 10 దరిద్రాలు చేశాడు. ఇప్పుడు ఆయన వచ్చేసి ఏసయ్య నన్ను రక్షించు అన్నాడు అనుకో. నువ్వు పాపి రాబోయ్, నేను రక్షించేసిన, నువ్వు పరలోకానికి వెళ్ళిపో అన్నాడు అనుకో. మరి ఆ బాధకు గురైన ఆ స్త్రీల పరిస్థితి ఏంది? ఆ దొంగతనం చేసిన వాళ్ళ ఇంటి పరిస్థితి ఏంది? ఆ పాపాలు ఏవైతే ఇప్పుడు చేసిన అక్రమాలు ఉన్నాయో వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి మంచి చేయాలి. అందుకే ఏంటంటే మా గ్రంథాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏంటంటే, వీడు వచ్చి నా పాప దొరికించంటే మావాడు వేసి బాణం చేసి 7 ఏళ్ళు ఆడేస్తాడు, వేసి వాడిని శిక్షిస్తాడు. వీడి వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళని కాపాడుతాడు. ఇది ధర్మం అంటే, అర్థమైందా? అంతే తప్పించి మానభంగాలు చేసి, రేపులు చేసి, దొంగతనం చేసి వచ్చి నా రక్షించేయాలన్నా రక్షించమని పనులకు పంపిస్తామని బాధపరిస్తే మీ కాన్సెప్ట్, మీ బైబిల్ కాన్సెప్టే రాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హనీ జాన్సన్ మరీ చెప్తుంది ఏంటంటే, శ్లోకాల యొక్క అర్థాన్ని ముందు జాగ్రత్తగా తెలుసుకో. ఆ తెలుసుకున్న తర్వాత వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదో కూర్చున్నా కదా టకా 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 చెప్పేసి ఆ పాపం చేసింది కాబట్టి వాడిని రక్షించాలి కదా అంటే, వాడిని కాదు రక్షించాల్సింది, ఆ పాపానికి గురైన బాధపడ్డ వాళ్ళని రక్షించాలి. వీడు తప్పు చేసి వీడికి పనిష్మెంట్ ఇవ్వాలి. అంతే కదండి. నేను మాట్లాడాలి ఇప్పుడు, మీరు నాకు ఇవ్వాలి అవకాశం. ఓకేనా? రైట్, మీరు క్లోజ్ చేస్తే నేను మాట్లాడతాను. ఏదైనా జరిగిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేసి నన్ను క్షమిస్తారా? తీసుకుపోయి బొక్కలు వేస్తారు, కోర్టు చేస్తుంది, మనకి పనిష్మెంట్ ఇస్తుంది. వానికి ఉరికమ్మా లైఫ్ లాంగ్ అనేది 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు అని పనిష్మెంట్ ఇస్తేనే వాడు మారుతాడు. క్షమించి మళ్ళీ కూర్చొని మళ్ళీ క్షమిస్తే మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మానబంధం చేస్తాడు. సరే చెప్పండి, నాకు ఇచ్చారు కదా చిన్న సమయం ఇవ్వండి. నాకు ఈయనకి బైబిల్ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదు. పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు నువ్వు పొంది, అధికారం ఒకవేళ రేప్ చేసావు అనుకో, రేప్ అనే శిక్షకు నువ్వు గురయ్యి, లేదంటే దాన్ని ఒప్పుకొని తర్వాత నువ్వు నన్ను అంగీకరించాలి. ఇది బైబిల్ చెప్పింది. అంతేగాని నువ్వు రేపులు చేసేస్తే ఆగాలి సార్, ఆగాలి మీరు రేపు ఆగండి సార్. నా మాట నేను చూపిస్తాను, ఇప్పుడే చూపిస్తాను. నువ్వు చూపిస్తా, నేను చూపిస్తాను. బాగా వినాలి. వ్యభిచారం అందు పట్టబడి స్త్రీ దగ్గరికి వచ్చి నువ్వు మానేసి మారమన్నాడు. అంతేగాని వ్యభిచారం చేసిన క్షమిస్తానని యేసు చెప్పలేదండి అక్కడ. వీళ్ళు కల్పిస్తున్నారు. అది వ్యభిచారం అందు పట్టబడి స్త్రీని వ్యభిచారం అనే పాపం చేయకుండా మారన్నాడు. అంతేగాని వ్యభిచారం చేసినోడిని ఆవిడ వ్యభిచారానికి గురైంది కాబట్టి నువ్వు నాకు వస్తే క్షమిస్తానని చెప్పలేదు. మర్డర్ గురించి కూడా చెప్తున్నాడు యేసు ప్రభు. ఎక్కడ కూడా మానభంగం చెప్తున్నాడు. మరి ఇప్పుడు మానభంగం అదే చెప్తున్నాను. వ్యభిచారం చేసిన స్త్రీని మరి చెప్తున్నాడు. మానభంగం చేసిన ఎవరిని కూడా యేసు ప్రభు జీవితంలో క్షమించినట్టు ఎక్కడ ఉండదు. చూసుకోండి బైబుల్లో. నరహత్య వినండి. పాపం అంటే ఏంటి చెప్పు? పాపానికి నేను చెబుతానని అనలేదు కదా యేసు ప్రభు. అనలేదు కదా అన్నాడా? ఇప్పుడు చెప్తాను. ఉండండి అయిపోలేదు, మీరు వెళ్ళిపోవద్దు ముందుకి. ఇక్కడ నేను చెప్తాను. వీళ్ళు దేవుడు ఏమంటున్నారంటే, దేవుళ్ళు అని అంటున్నారు కాబట్టి మావాడు ఏం చేస్తాడంటే పాపం చేసిన వేసేస్తాడంట. అసలు వీళ్ళ దేవుళ్ళే రేపులు చేస్తే వీళ్ళని ఎవరు శిక్షించాలి? నీకు ఒక విషయం అడుగుతాను. విష్ణు అని ఆయన డైరెక్ట్ గా వెళ్ళి ఒక పాపం కాదా? పరస్త్రీని మోహించి వ్యభిచారం చేస్తే పాపం కాదా? మనిషి చేస్తే పాపం అయినప్పుడు దేవుడు చేసినట్టు ఏమనాలి? ఒక తులసి అనే ఆవిడ్ని ఆగండి మీరు మారు రూపంలోకి వెళ్ళి ఆవిడ రేపు చేస్తాడు. మరి విష్ణుని ఏ జైలు వేయాలి చెప్పాలి మీరు. ఏ జైలు వేయాలంట? కృష్ణుడు అన్నారు సాక్షాత్తు. మరి కృష్ణుడు అంటున్నారు కదా, మరి ఆయన ఏం రేపు చేయలేదా? కొబ్జా అని ఒక ఆవిడ ఉంటది, ఒక గూనావిడ. ఆ గూనావిడిని బాగు చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడంటే, ఎంతమంది ఉన్నా ఆవిడతో వెళ్ళి నైట్ పడుకుంటాడు. దాన్నే అంటారు. మరి అమ్మాయి చదువుకున్నారో తెలియదు. మరి నేను అనట్లేదు, ఇక్కడ అన్నారు కదా పాపం గురించి ఎత్తినప్పుడు యేసు ప్రభు ఎక్కడ కూడా బైబిల్ మొత్తం మీద ఆడ అవతలని చంపేసి వచ్చేసి ఇలా వచ్చే నేను క్షమిస్తానని చెప్పలేదు. అంటే ఫైనల్ గా అంటే పాస్టర్ ప్రవీణ్ గారి గురించి మీరందరూ ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఆయన సంబంధించి మీరు చెప్పి ఆయన చెప్పాల్సిన
అని చెప్పేస్తే మనం ఇది క్లోజ్ చేద్దాం. సిద్ధాంతపరమైన విషయం కొద్దిగా ఆపండి. సిద్ధాంతపరంగా ఆపేసేసి ఇది టాపిక్ కాదు. అవసరమైతే ఇంకొక మళ్ళీ పెట్టుకుందాం తప్పకుండా. అన్న వస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫైనల్ గా పాస్టర్ ప్రవీణ్ గారిది ఆయనకి ఎటువంటి న్యాయం జరగాలని మీరు అనుకుంటున్నారు క్రైస్తవ సమాజం? ఖచ్చితంగా ఆయనకైతే న్యాయం జరగాలి. అమరా ప్రసాద్ గారు ఇలాంటి పోస్టులు పెట్టడం అయితే మేము ఒప్పుకోం. ఇది తప్పు. ఆయన చాలా మంది పెట్టారు. అమరా ప్రసాద్ గారు ఒక్కలే నేను అంటలేదు, ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆయన అడుగుదామని స్టూడియోకి వచ్చాను. ఆయన ఖచ్చితంగా ఐక్యత వచ్చింది. మరణం కాదండి, ముందు నుంచి ఐక్యతలో ఉన్నారు అందరూ. కాకపోతే బయటకు ఎవరు రాలేదు. ఈ రోజు మరణంతో అందరూ బయటకు వచ్చారు. ఒక రోజు నన్ను కూడా ఇక్కడే అరెస్ట్ చేశారు. 14 రోజులు నేను ఉన్నప్పుడు అలాగే రోడ్డు ఎక్కారు, అందరూ వచ్చారు. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అందరూ కలుస్తారు, వస్తారు. క్రైస్తవం ఏమి వ్యతిరేకం అయిపోలేదు, విడిపోలేదు, అందరూ కలిసికట్టుగానే ఉన్నారు. అయితే ప్రవీణ్ గారి మరణాన్ని మేమందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అదైతే మాత్రం యాక్సిడెంట్ అయితే కాదు, అదైతే ప్రీ ప్లానెడ్ మర్డర్. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు గాని, ఇక్కడ ఉన్న నాయకులు గాని, అధికారులు గాని సహకరించాలి. ఒకవేళ వీలైతే ఏం జరిగింది అన్నది వాళ్ళు ఏ రూపంలోనైనా మరి ఎంక్వైరీ జరిగించాలి. తప్పకుండా న్యాయం చెయ్యాలి. ఒకవేళ పోలీసు వారు ఇది యాక్సిడెంట్ అని నిర్ధారణ చేస్తే మీ యొక్క కార్యాచరణ ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా పెద్దల సమక్షంలో తమ్ముడు ఆ విషయంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు. చెప్పనా? ముందుకెళ్ళటమే కాదు, దీనికి సంబంధించినటువంటి పూర్తి పూర్వపరాలు ఇంకా ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఎందుకనంటే పోలీస్కి ఆ ఎవిడెన్స్ చూపించడానికి కూడా ఒక రకమైనటువంటి వాళ్ళ మీద నమ్మకం లేకపోవడం. ఎందుకనంటే పూర్తి స్థాయిలో అది మర్డర్, అది మాకు తెలుసు. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ ఏది టోల్ ప్లాజా, కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసరికి ఇట్లాంటి వాళ్ళందరికీ ఏం కనబడుతుందంటే ఆయన తూలుకుంటా వస్తున్నాడు, బండి మీద అటు ఇటు పడిపోతా వస్తుంది. ఆయన ఏంటంటే ఎలా తాగినోడు ఎటు వెళ్ళిపోతాడో కూడా ఆయనే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అలవాటు ఉందని అనుకుంటా బహుశా. కాబట్టి తాగినోడు ఎట్లా వెళ్తాడో ఆయన పొజిషన్ చెప్తున్నాడు, అక్కడ పొజిషన్ చెప్తున్నాడు. కానీ తాగినోడు ఎలా వెళ్తాడో ఓకే పక్కన పెడదాము, ఆయన బండిని అటాక్ చేసినప్పుడు ఒక పాయింట్. రెండోది, ఆయన బండి హెడ్ లైట్ పగిలిపోయి విజయవాడ నుంచి ఆయన అక్కడికి వచ్చేస్తున్నాడా? హెడ్ లైట్ బాగు చేయించుకోరా? లేదా అంతకు ముందు జరిగినటువంటి విజయవాడ నుంచి ఈ యాక్సిడెంట్ స్పాట్ వరకు కూడా ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు ఎందుకు రాలా బయటికి? లేదా ఇక్కడ నేను ఇంకోటి ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ విషయాన్ని అందరూ గమనించండి, ప్రేక్షకులు గమనించండి, పోలీసు వారు కూడా గమనించండి. రోడ్డు దగ్గర ఎక్కడ ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదు. నేను లైవ్ కూడా ఇచ్చా, దాని గురించి ఫేస్బుక్ లైవ్ ఉంటది పీటర్ పుట్ట అని. ఒక్క స్క్రాచ్ కూడా లేదు. అంత మేజర్ యాక్సిడెంట్, మనిషి చనిపోయేటంతటి దెబ్బ తగిలినప్పుడు ఒక స్క్రాచ్ అయినా కనబడాలి, అక్కడ లేదు. అక్కడ రెడ్ కార్ పక్కన వెళ్తుంది, అక్కడ పెద్ద ఒక బ్లాస్ట్ లాగా దుమ్ములేసింది. బ్లాస్ట్ లాగా అంత దుమ్ము లేసేటటువంటి, అంటే చాలా స్పీడ్ గా లేసింది దుమ్ము. అంటే బండి పడిపోతే అంత దుమ్ము అక్కడ లేగదు. రెండోది, బండి పడితే అక్కడ కంకర పిక్కలు అన్ని కూడా, కంకర రాళ్ళన్నీ కూడా, కంకర రాళ్ళన్నీ పేర్చినట్టు కనబడతా ఉన్నాయి. దానికి సంబంధించి ఒక చిన్న గీత కూడా లేదు. నేను ఆ లైవ్ లో చూపించి, ఒక చిన్న గీత కూడా, బండి వెళ్ళిన గాడి కూడా అక్కడ లేదు. మూడోది, అక్కడ పడినటువంటి వ్యక్తి పక్కనే స్పెట్స్ నీట్ గా చక్కగా పక్కన పెట్టి ఉన్నాయి. నీట్ గా షూస్ పక్కన పెట్టి ఉన్నాయి. లేదండి, షూస్ కాళ్ళకి వేసే ఉన్నాయి, ఎవరో తీసారు తర్వాత. మీకు కొన్ని ఎవిడెన్స్లు, ఎందుకంటే పంచనామా రిపోర్ట్ లో ఒక 5గురితో కమిటీ చేశారు. ఆ 5గురిలో నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను కెమెరాకు ఒక విషయాన్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ బండి ఆయన మీద పడింది. వాస్తవానికి ఈ హైట్ లో ఉన్నటువంటి రోడ్డు, డౌన్ లో ఉన్నటువంటి ఆ బోధి ప్లేస్ లో ఒకవేళ బండి ఆ స్పీడ్ లో కొడితే ఇంచుమించు ఎంత దూరం పడద్దో మనం గమనించవచ్చు. కానీ అక్కడ పడినటువంటి బండి ఎగ్జాక్ట్ గా ఆయన ముందు పడిపోయి ఇలా ఎల్లకిలా పడిపోతే ఆ బండి ఆయన మీద పడింది. ఆయన మీద పడితే ఇప్పుడు ఆ కళ్ళజోడు ఏమై ఉంటుంది అంటారు? అది పగిలిపోవాలా. కానీ కళ్ళజోడు పక్కనే నీట్ గా ఫ్రెష్ గా పెట్టుంది. రెండోది, బండి ఆ ప్లేస్ లో అక్కడ ఉన్న చంపేసి అక్కడ పడేశారు. రెండోది, ఒకవేళ ఫేస్ కున్నటువంటి ఆ బ్లడ్ అంతా కూడా బండికి అంటేటట్టయితే, ఇదిగోండి ట్యాంకు దాటి, ట్యాంకు యువతలకి ఆయన ఉన్నారు. ట్యాంక్ మీద ఎందుకుందండి?
ట్యాంక్ మీద ఉన్నటువంటి బ్లడ్ కూడా పూర్తి స్థాయిలో చిందినట్లుగా కనబడతా ఉంది. సరే, ట్యాంక్ మీద ఉన్నటువంటి బ్లడ్ ఇక్కడ సేఫ్ గార్డ్ మీద, సేఫ్ గార్డ్ కి ముద్దలు ముద్దలుగా శుద్ధలుగా అంటుకొని ఉంది. మరి ట్యాంక్ మీదకి సేఫ్ గార్డ్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మినిమం 1.5 feet ఉంటుంది. 1.5 feet ఉంటుంది. మరి తర్వాత ఏమైనా మరలా జరిగింది యాక్సిడెంట్. ఈ విషయాలు కూడా పక్కన పెడితే, ఒకవేళ అక్కడ అతను పడిపోయి ఉన్నప్పుడు, అక్కడ పడిపోయి ఉన్నప్పుడు ఒకవేళ ఎదురుగా పడ్డాడు అనుకుందాము, ముందుగా ఒకవేళ దెబ్బ ఇలా తగలాలి అని అంటే ఏ ప్లేస్ లో తగులుద్ది చెప్పండి? ముందు భాగంలో నుదురు తగులుద్ది. ఇదంతా ముందు ఏ మనిషి అయినా సరే వెయిట్ ని బట్టి నుదురుకు తగలాలా, లేదు ఇంకా ముందుకుంది కాబట్టి ముక్కు పగిలిపోవాలా. కానీ ఎగ్జాక్ట్ గా వీడియోస్ లో ఒక్కొక్కడు ఒక్కొక్క ఎదవ మాట్లాడి ఫాస్టర్ గారిని కామెంట్ చేసినటువంటి విషయాల్లో నీ మూతి పగల కొడతాం, నీ నాలుగు కోస్తాం, నీ నోరు పగిలిపోద్ది, ఇలాంటి మాటలని దృష్టిలో పెట్టుకొని ఈ సమయంలో షమీ గారికి ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి కాబట్టి ఒకసారి కాల్ చేద్దాం. ఆయన ఒకసారి, ఎందుకంటే ఒక నిమిషం చేయండి, ఇది కంటిన్యూ అవునండి. కరెక్ట్ గా ఈ ఒక్క ప్లేసే పగిలిపోవడానికి గల కారణం ఏంటి? ఈ ఒక్క ప్లేసే పగిలిపోవడానికి గల బండి మొత్తం మీద పడిపోయింది. బండి మొత్తం మీద పడినప్పుడు కనీసం ఎన్ని బండి పడిందంటే చిన్న సైకిల్ పడితేనే మొత్తం చీరుకుపోతాయి. అలాంటిది రాయల్ ఎన్ఫీల్డ్ ఇంచుమించుగా 150 నుంచి 200 కిలోలు వెయిట్ తో ఉన్నటువంటి వెహికల్ పడినప్పుడు ఇంకా ఎన్ని గాయాలు అవ్వాలి? రెండవది, అంత వెహికల్ పడి ఆ పైన నుంచి అంత దూరం నుంచి పడినటువంటి వ్యక్తికి తల పగిలిపోవాలి. కానీ వెనకాల ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదు అతనికి. వెనక భాగంలో ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదు. అతను ఫ్రాక్చర్ లో ఒకటే చెప్తున్నాను నేను, కాలు దగ్గర ఒక్క ఫ్రాక్చర్ కూడా లేదు. రెండోది, ఇదిగోండి ఈ ఫోటోలో సైలెన్సర్ ఎక్కడ ఉందండి? సైలెన్సర్ ఎగ్జాక్ట్ గా ఈ ప్లేస్ లో ఉంది. కానీ ఈయనకి సైలెన్సర్ ఖాళీ ప్లేస్ ఏదో తెలుసా? పంచనామా రిపోర్ట్ లో మేము సాక్ష్యాలుగా మేము ఉన్నాం కాబట్టి అక్కడ పంచనామాలో ఇక్కడ సైలెన్సర్ ఆనవాళ్ళు పడింది. మరి ఇక్కడ సైలెన్సర్ ఎక్కడ ఉంది చూడండి. కావాలంటే పంచనామా రిపోర్ట్ ఉంటది కదా, పంచనామా రిపోర్ట్ లో కరెక్ట్ ఇక్కడ ఉంటది. మోకాలకి కింద భాగంలో 8 అంగుళాల సైలెన్సర్. మీరు క్రైస్తవ సమాజం అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, టోటల్ గా అందరు పాస్టర్స్ ఇది మర్డరే, పూర్తి స్థాయిలో మర్డర్ అండి. హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ మర్డర్. దానికి ముందు 2 రోజుల ముందు రాధామనోహర్ గారు అక్కడ గస్తీ చేశాడు ఆ ప్రాంతాల్లో. దాని మీద కేసులు ఫైల్ అయినాయి. తెల్లారి పొద్దునే రాజమండ్రి పాస్టర్స్ అందరూ కూడా పిటిషన్ ఇచ్చి కేసులు ఫైల్ చేశారు. నెక్స్ట్ డే కడియం అనే ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కరుణాకర్ సుగుణ అనేవాడు అక్కడ మీటింగ్స్ కండక్ట్ చేయించాడు ప్రజలతో. అప్పటి వరకు కమిటీలు ఈ మీటింగ్స్, సమన్వయ మీటింగ్స్ లేనివి ఆ 2 రోజులు ముందు, లేకపోతే ఆ ముందు రోజు యాక్సిడెంట్ కి ముందు రోజు, ఆ ఇన్సిడెంట్ కి ముందు రోజు అక్కడ మీటింగ్స్ పెట్టడానికి గల కారణం ఏంటి? వీటి మీద దర్యాప్తు చేయరా పోలీసులు? అక్కడ ఉన్నటువంటి పొజిషన్ లో వాళ్ళు ఊరికే హైలీ ఇన్ఫ్లుయెన్స్ అందరికీ తెలుసు అండి, అది అందరికీ తెలుసు. ఒకవేళ పోలీసులే గనక అది కాదు అని అంటే నయారా పెట్రోల్ బంక్ కు సంబంధించి 3 సీసీ కెమెరాలు తీయాలిగా. 3 సీసీ కెమెరాలు ఎందుకు చూపించడం? ఒక సీసీ కెమెరా ఎందుకు చూపిస్తున్నాడు? నేను చెప్పేది ఏంటంటే అక్కడ పోలీసులు చూపించినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ అక్కడది కాదు. దుమ్ము లేసేటటువంటి పరిస్థితిలో అక్కడ ఏ వాతావరణం లేదు, అంత రాళ్లతో ఉన్నటువంటి వాతావరణం. అక్కడ మట్టి లేదు. మట్టో దుమ్ము ఉంటే, ఇసుక ఉంటే దుమ్ము లేచింది అనుకోవచ్చు. మొత్తం పూర్తి స్థాయిలో రాళ్లతో కప్పబడినటువంటి ప్రదేశము. దుమ్ము లేచిన తర్వాత అక్కడ ఎవరైనా వెళ్తారు చూడలేదండి? ఏం చెప్పారు తెలుసంటే అక్కడ పోలీసులు వెళ్తే ఇది యాక్సిడెంట్, మేము అడగకముందు ఇది యాక్సిడెంట్ అండి, దుమ్ము లేచింది. ఆయన యొక్క దురదృష్టం ఏంటంటే అటు నుంచి వెహికల్స్ రాలేదన్నారు. పక్క నుంచి వెహికల్స్ పెట్రోల్ బంక్ కి ఆపోజిట్ లో కరెక్ట్ గా ఒక 100 feet ఉంటదండి పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ ప్లేస్. ఇంచుమించుగా ఒక 10 మంది అన్న పనిచేస్తారు కదా పెట్రోల్ బంక్ లో. చూస్తారు, స్టాఫ్ 10 మంది అన్న పనిచేస్తారు కదా. కానీ ఆ నైట్ ఇంచుమించు 11:30కి 11:40కి సీసీ ఫుటేజ్ చూపించారు యాక్సిడెంట్. 11:40 నుంచి ఉదయం వరకు ఎవడో చూడలేదండి. అది హైవే సార్, నిత్యం క్షణం బళ్ళు నడుస్తూనే ఉంటాయి. ఎంత జరిగినప్పుడు మీరు చెప్పారు అన్న, హిందూ సమాజం నుంచి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలపై ఒక 2 నిమిషాలు మేము అక్కడ సీన్ లో ఉండి చూసి చెప్తా ఉంటుంటే ఈయన మాత్రం సీన్ లో లేకోకుండా తాగి తెచ్చాడు. ఆ రిపోర్ట్లు అలాగే వస్తాయి చూసుకోండి. అంటే వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేసి పోలీసులతో రిపోర్ట్లు రప్పిస్తున్నారేమో. ఈ కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నారు? మేము అనుమానించే దానికి, వారు మాట్లాడి కామెంట్లు పెట్టేదానికి, కరుణాకర్ గారు ఈ పోస్టులు పెట్టి డిలీట్ చేయడానికి వీటన్నిటికీ ఏదో ఉంది లింకు. రాధామనోహర్ దాస్ గారు అక్కడ ఆ 2 రోజులు అక్కడే తిరిగి
తిరిగి అక్కడ చేసిన దానికి అక్కడ కడియం అదే ఆ పరిసర ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టిన దానికి పూర్తి స్థాయిలో వీళ్ళ మీద మాకు అనుమానాలు ఉన్నాయి. మీరు చెప్పండి, వాళ్ళు చేస్తున్నారు. ఫైనల్ గా క్లోజ్ చేద్దాం. ఒక 2 నిమిషాల్లో మీరేం చెప్తారు టోటల్ హిందూ సమాజం నుంచి? నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. నంబర్ 1 పాయింట్ ఏంటంటే, నేను ఇంతకుముందే ఈ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు, మన ఇంటర్ స్టార్ట్ చేసేటప్పుడే PBI అని ఒక పేరు చెప్పానండి. చెప్పారులే మీరు, పాస్టర్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి. సరే, పాపం వాళ్ళ తీరి వాళ్ళకి ఉండలే, మనం దాన్ని ఏమనొద్దు. కానీ కాకపోతే ఏంటంటే అనుమాన పడడం తప్పలేదు. కానీ రాధా మనోహర్ స్వామి అంత ముందు 2 రోజులు అక్కడ తిరిగాడు కాబట్టి ఆయనే చంపాడని చెప్పలేదండి, అనుమానం అని చెప్పారు. చంపాడు అని మేము అనలేదు, అది ఆ మాట తప్పది, మేము అనలేదు. అనుమానం అంటే ఏమన్నా పసుపు కుంకుమ మూసిపోయినట్ట ఏంది అనుమానించామండి, కన్ఫర్మ్ చేయలేదు. వేరేలా ఉండేది. ఎవరో అందులో ఏంటంటే, ఈ PBI పాస్టర్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లుందంటే, వాళ్ళ తీరుని ఇష్టం వచ్చిన తీరు చెప్తారు. ఆడున్న పోలీసులో కూడా ఏం తెలియదు పాపం, వాళ్ళు ఏం కేసులు చేయలేదు. వీళ్ళ తీరులు చెప్తుంటే మనం వినాల్సిందే. ఇప్పుడు అదే నడిచింది కదా, నేను కూడా విన్నా. పాయింట్ ఏంటంటే, సరే ఏదన్నా ఉంటే చెప్పడంలో తప్పు లేదు. ఆ పోలీసులకు వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసి ఎవరు తప్పు చేస్తే వాడిని తీసుకొచ్చి లోపల కూర్చోబెడతారు, వాడికి పనిష్మెంట్ వస్తుంది. దానికి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకోటి కూడా నేను ఏమన్నా అంటే, ఇప్పటిదాకా విన్నా కదా, గత 3 రోజులుగా వీళ్ళు ఇంత కష్టపడి అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారండి ఈ ఇన్సిడెంట్ లో? మొత్తం మీ కూడా హైజాక్ చేసింది. మొత్తము 25వ తారీఖు నుంచి ఇప్పుడు ఇక్కడ కూడా సికింద్రాబాద్ లో కూడా లైవ్ లో మాట్లాడితేనే వాళ్ళు ఉన్నారంటే ఎట్లా? వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ నేను అనేది ఏంటంటే, అంటే వీళ్ళు పోయిన కోణం ఏదైతే ఉందో ఓకే, ఒక ప్రాపర్ గానే వెళ్ళారు వీళ్ళు. కానీ రెచ్చగొట్టే విధంగా, అంటే కొన్ని పేర్లు చెప్పుతూ వాళ్ళే చేశారు కానీ వాళ్ళు మాత్రం చేయలేరు. అయితే ప్రవీణ్ ని పగడాలని బెదిరించిన వాళ్ళు మాత్రం మనకు సంబంధం లేదు. నేను కూడా వాళ్ళు చేశానని చెప్పట్లేదు. నేను అది పోలీసులు నిర్ణయిస్తారు, మనం కాదు నిర్ణయించేది. ఎవరు చేశారు, ఎవరు తప్పు చేయలేదని. ఎవరైనా కూడా చేయలేదని చెప్తారు, నేను చేసినా చెప్తాడా? సో మనకు అది సంబంధం లేదు. అది ఎంక్వైరీ అనేది పోలీసు చేస్తారు. అంటే బెదిరించిన వాడికి ఏమో ఇది ఒకటి క్లీన్ చీట్ ఇచ్చేస్తున్నారు. అసలు ఏ సంబంధం లేదు వాళ్ళకేమో వాడు చేసిండొచ్చు, ఈడు చేసిండొచ్చు అని మా పేర్లతో మా ముందర బిరుదులు పెట్టి. అజయ్ పాస్టర్ గారు ఆయన ఏదో అన్నాడని మీరు కూడా తగ్గలేదు కదన్న. మీరు కూడా మీ స్థాయిలో మీ కోణంలో మీరు కూడా నువ్వేరా బాబు టార్గెట్ అని బహిరంగంగానే మీరు కూడా ఏమంటున్నావు? ఎవరో అదే మీకున్నది ఏంటంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎందుకు ఇంత తక్కువ ఉంటాయి అనేది నాకు నాకు అడగాల. మీరు సమాధానం చెప్పొద్దు, మీరు ప్రశ్న అడిగారు కదా. మీ మెచ్యూరిటీ లెవెల్ చాలా తక్కువ. ఎందుకంటే చెప్తున్నాను, కర్మ సిద్ధాంతం అని చెప్పేసి 2 ఉదాహరణలతో సహా నేను చెప్పిన. అదే కర్మ సిద్ధాంతంలో 3వ వ్యక్తి ఈయన కూడా అయి ఉండొచ్చు. ఈయనైతుడో లేకుంటే నువ్వైతో, లేకుంటే ఆయనైతుడో లేకుంటే నువ్వైతో, ఎవరైతే వాళ్ళ దృష్టిలో దేవుడు మరి మిమ్మల్ని కూడా తీసుకోవచ్చుగా. మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తున్నారా? ఎవరు వాళ్ళ దృష్టిలో అంతే కదా. అదే చెప్తున్నాను, తప్పు చేస్తే పనిష్మెంట్ ఇయ్యి. కానీ వాళ్ళ దేవుడు అట్లా కాదు కదా. రేపు ఒక అమ్మాయిని రేప్ చేసి పోయినా కూడా రెడీ ఉన్నాయి, ఓపెన్ చేస్తుందా అంటున్నా. ఫైనల్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం పైన హిందూ సమాజం మొత్తం నుంచి మీరేం చెప్తారు చెప్పండి, క్లోజ్ చేద్దాం. ఫస్ట్ నేను వీడియో స్టార్టింగ్ కూడా చెప్పిన, మానవత్వంగా మేము ఆయనకు సంఘీబంధం, దానికి సాక్ష్యం ఎదురుగానే మనిషి ఇప్పటికీ మేము అదే ఉంటాం. ఇట్లా సామరస్యంగా పోతే మేము కూడా మీకు ఎక్కడనే అవసరం ఉన్న దగ్గర మా సపోర్ట్ చేయమంటే 100% ఇస్తాం. అసలు ఫోన్ చేసి 25వ తారీఖు 6 గంటలకు నేను అడిగింది కూడా అదే. ఎక్కడ మా అవసరం వచ్చినా కూడా చెప్పండి. ఇప్పుడు 26వ తారీఖు మేము కూడా ఆ పోస్ట్ మార్టం దగ్గరకు వస్తున్నాను చెప్పినా లేదా? చెప్పారు. ఎగ్జాక్ట్లీ చెప్పారు. 10 గంటలకు 10 గంటలకు కాదు, సాయంత్రం అని చెప్పి. ఆ సాయంత్రం వరకు మరి మేము చేసిన డ్రామా తక్కువ ఉన్నాయా? మరి ఏం డ్రామా చేస్తారు? ఎవరు డ్రామా చేశారు? మిమ్మల్ని ఏమన్నారు? ఏం చేశారు చెప్పండి సార్. ఏం చేశారు మీకు సార్? ఒకటి మాత్రం భాను గారు, మా పాస్టర్లకి కానీ ఏమైనా హాని తలపెడితే మాత్రం ఎవరిని వదిలేదండి. ఇది సీరియస్. ఇది మా పాస్టర్ల మీద ఎవరైనా దాడి చేస్తామని ఏం జరిగినా వదిలేదు. అలా కాదు, దాడి చేస్తే తప్పని మేమే చెప్తున్నాం కదా. మరి ఇప్పుడు బహిరంగంగా అంటున్నారు కదా, పాస్టర్ని టార్గెట్ చేస్తే నెక్స్ట్ నువ్వే అంటే అర్థం ఏంటి? అంటే మీ దేవుడు చంపేస్తాడనా? అర్థం కాదా?
లేకపోతే లాజిక్ మిస్ అయిపోతారు ఏంది? క్రైస్తవుడే కరెక్ట్ గా ఉంటాడు. లాజిక్ నీకే ఉండదు. లాజిక్ లేకుండా కర్మ సిద్ధాంతాన్ని ఇచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అనాలి. ఎవరు శిక్షించాలి సార్? తప్పు చేస్తే ఎవరు శిక్షించాలి? అది కర్మ సిద్ధాంతంలో అది మీరెవరన్నా డిక్లేర్ అంతే కదా ప్రభుత్వం. మరి దేవుడు అది తప్పు కదా. కర్మ సిద్ధాంతం అంటారు. నెక్స్ట్ అజయ్ పాస్టరే చావుకు రెడీ ఉన్నారని మీకు ఎవరు చెప్పారు? మీరు అదే కదా మీరు చెప్పింది, అదే కదా. దేవుడు అంటే మీకు రిపోర్ట్ వచ్చిందా? కాదు, కర్మ సిద్ధాంతంలో అజయ్ బాబు నెక్స్ట్ రిపోర్ట్ పంపించారు మీకు? మీ దేవుడు ఫ్యాక్స్ పంపించారా? లేకపోతే ఫ్యాక్స్ పంపించారేమో నీకు చెప్పాలి. అదే మరి రైటే కదా. మరి చూపించు, మరి ఇది పంపించి చూపించు. మరి పంపిస్తే ఎవరు పంపించారు చూపించాలి కదా. ఇలా ఏం చెప్తున్నాం అంటే ఈ పోస్ట్ ఏమంటే సార్ కొన్ని అన్పార్లమెంట్ వర్డ్స్ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఏం చెప్తున్నామంటే మా రాముని తిడితే అంటే మా రాముని తిట్టిన తర్వాత మా దేని దేవతను తిట్టిన తర్వాత మా గ్రంథాలను వక్రీకరించిన తర్వాత అంటే దాని అర్థం చెప్తున్నా. దాని అర్థం అంత పెద్ద రాయలే కదా. దాని అర్థం ఏంటంటే తిట్టిన తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి, దాన్ని కర్మ సిద్ధాంతం అంటారు. దాన్ని ఇవన్నీ రాయం ఇక్కడ సింపుల్ గా రాస్తామంటే పోస్ట్ అందులో అర్థం అనమాట. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారం నెక్స్ట్ వాడు కూడా కావచ్చు, లేకపోతే నువ్వు కావచ్చు, లేకపోతే ఎప్పుడు నువ్వు అవ్వ అందులోనే కాదు. నువ్వు అవ్వా ఎందుకు అంటే కర్మ సిద్ధాంతం అవ్వ అనమాట. వినండి వినండి. మరి అంటే కర్మ సిద్ధాంతం క్రైస్తవులకి కాదు. కర్మ సిద్ధాంతం క్రైస్తవులకి కాదు కాదు. కర్మ సిద్ధాంతం క్రైస్తవులకి అనమాట. ఈయనకి కాదు. ఈయన కర్మ సిద్ధాంతం ఆపాదించి కర్మ సిద్ధాంతం ఈయన కాదనమాట. క్రైస్తవులు ఆపాదిస్తారు. కర్మ సిద్ధాంతం ఒక మాట లేదు. మీరు పెట్టిన కామెంట్లలో కింద హనీ జాన్సన్, పీటర్ పుట్ట, ఇంకా అజయ్ అను లేకపోతే సాంబశివరావు అని నెక్స్ట్ మీరే అని చెప్పి అన్నారు వీళ్ళు. అన్నప్పుడు ఇప్పుడు కూడా ఈయన ఏమన్నాడు? నెక్స్ట్ నువ్వే. ఆయన ఇంటెన్షన్ ఆయన కాదంటున్నాడు కదా. ఆయన ఇంటెన్షన్ ఏదో ఉంది కావచ్చు కాదు. ఇప్పుడు ఆయన వరకు వచ్చినాడు ఆయన కాదంట. కర్మ సిద్ధాంతం ఆయన పనిచేయదు. ఓకే వదిలేండి. టోటల్లీ ఆయన మెచ్యూరిటీ మైండ్ అయితే మనకు అర్థమైంది. క్రిస్టియన్లతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా పిబిఐ పాస్టర్లతో మాట్లాడేటప్పుడు వీళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువ అని చెప్పి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ ఎవరికి తక్కువ వాళ్ళందరూ చూస్తున్నారు. వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, అది పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారి మరణం పైన క్రైస్తవ పాస్టర్లు వాళ్ళు చాలా అనుమానాలు వ్యక్తపరిచారు. హమారా ప్రసాద్ గారు కూడా ఆయన కూడా చాలా ప్రశ్నలకి సమాధానాలు చెప్పారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. తెలియజేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అప్పుడు తర్వాత మీరు పెట్టే కామెంట్స్ పట్ల మరొక హమారా ప్రసాద్ గారితో మరొకసారి ఆ పాస్టర్స్ తో కూడా మరొక ఇంటర్వ్యూ చేద్దాం. ఏదేమైనా కూడా క్రైస్తవ సమాజం మొత్తం ఆవేదనతో ఉన్నారు. ఎందుకంటే ఒక మంచి సేవకుని కోల్పోయారు అని చెప్పి చాలా ఆవేదనతో ఉన్నారు. కానీ ఇవి మాత్రం కొంతమంది హిందువుల్లో కొంతమందికి ఆ ఉన్మాదంతో ఉన్న కొంతమందికి అయితే ఇవేం పట్టట్లేదు. కొంతమందికి ఎట్లా తప్పదు? నేను మిమ్మల్ని అన్నా ఉన్మాదని. హిందువుల్లో ఉన్న కొంతమంది అన్నా కరుణాకర్ సుబ్రా గారు ఉన్మాది కదా? హిందూ కదా? ఉన్మాది కదా? ఆడ ఎక్స్క్రిప్షన్ ఆడ పొట్టోడు ఇప్పుడు చనిపోయిన ప్రవీణ్ ఉన్మాది కదా? ఉన్మాది కదా? దేశానికి ద్రోహి కదా? మనిషి జీగుల్ పే పెట్టలేదా? గూగుల్ పే అన్నా ఒకటన్నా నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నాను. నా అభిప్రాయం ఒకటన్నా. నేను ఎట్లా రైట్ అవుతాను? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ఇది సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో నేను హిందువులు మొత్తం మీరు కొంతమంది మేము ఈ హిందూ రాకముందు నుంచి హిందూ సమాజం మీద మా గ్రంథాల మీద వక్రీకరణ చేస్తూ లక్షల పుస్తకాలు ఉన్నాయి. అందుకని ఎగ్జాంపుల్ కావాలంటే మేము కొన్ని పుస్తకాలు కూడా తీసి పెట్టినారు. ఆల్రెడీ ఉన్నాయి. నెక్స్ట్ రోజు వచ్చినప్పుడు చెప్తే నేను తీసుకొని చూపిస్తా. మేము రాకముందు నుంచి అంటే ఎప్పటి నుంచి మీరు చేస్తున్నారు ఇవన్నీ ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం. మేము ప్రశ్న మీరు చెప్పండి. అదంతా వదిలేసేయండి. నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను. అమర ప్రసాద్ అన్న, మనిషి గొప్ప కూడా మానవత్వం గొప్పదా? రెండు గొప్పే.
మరి కులపిచ్చి మతపిచ్చి ఎందుకు ఎవరికి చెప్తున్నారు? అది పక్కన పెట్టండి. నీకు నాకెక్కడ నాకు లేదు. మానవత్వమే గొప్పది. మానవత్వమే గొప్పది. మనిషి గొప్పవాడు. మానవత్వమే గొప్పది. అమర ప్రసాద్ గారు రోడ్డు మీద పడితే ఒక క్రిస్టియన్ చూస్తే వెళ్ళి హాస్పిటల్ ఫోన్ చేస్తారు, అంబులెన్స్ ఫోన్ చేస్తారు. అంతే కదా, అతను హిందూ అని చెప్పి పట్టుకెళ్ళిపోతారా? అదే ఒక క్రిస్టియన్ రోడ్డు మీద పడితే హిందువుల్లో ఉన్న చాలా మంది మంచివారు హాస్పిటల్ ఫోన్ చేస్తారు. ఈ కరుణాకర్ అనే వ్యక్తి ఎట్లా చేయడు? హిందూ ఏ రోజు కూడా క్రిస్టియన్ల ఇంటికి కానీ ముస్లిం ఇంటికి కానీ మతం మారండి ఎవరు మతం మారమని చెప్పాడు? నువ్వు మారిపోతావా? ఇప్పుడు అడుగుతున్నాండి, మళ్ళీ మీ నువ్వు మారుతావా? నువ్వు మారుతావా? నువ్వు మారుతావా? లక్షిస్తా మతం మార్పిడి కోసం ప్రయత్నం అలాగని క్రైస్తవ సమాజాలు అనొచ్చా? హిందువుల్లో వీళ్ళ ముగ్గురు ఒక రాధా మనోహర్ దాస్, కరుణాకర్ వీళ్ళు ముగ్గురు చేస్తారని హిందూ సమాజాన్ని అనొచ్చా? మీరు దేశద్రోహి, సంబంధం లేదు. చెప్పండి. ఒక మనిషి చావును కూడా అపహాస్యం చేస్తూ వ్యంగ్యంగా పోస్టులు పెట్టడం అది హిందూ ధర్మం గొప్పతనమా? అంటే సనాతన ధర్మం గొప్పతనమా? చనిపోయిన వాడు కూడా గౌరవిస్తారు, చనిపోయిన వాడు కూడా గౌరవించాలి. అది హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా. మరి వ్యంగ్యంగా పోస్టులు అవేవో ఒక అమ్మాయి ఇష్టం మాట్లాడతావు ఏంటి? నువ్వు చెప్పు. ఎవరు కాదండి, ఎవరు రాజకీయం చేశారు? ఎవరు ఓట్లు అడుక్కున్నారు? చెప్పండి చెప్పండి. చావును పట్టుకొని రాజకీయం, అది ఏ రాజకీయ, ఏ పార్టీ? ఒక చావును పట్టుకొని రాజకీయం చేస్తూ మీరు లీగల్ గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఒక రాజకీయంగా మీరు వాడు చంపిండు, వీడు చంపిండు, ఎవడే ఆయన చెప్పింది? ఎవడు చెప్పిండు? మేము చంపిన చూసావా? తాగడం చూసావా? మాకేం అవసరము అని చనిపోతే మాకేంది అని ఏమైతే మాకేం చేసేది? చేసింది ఎవడో చెప్పు. చెప్పు. చెప్పట్లేదు ఒకటి కూడా. చూపిస్తాం మేము, చూపిస్తా ఉన్నాం. ఒక 10 మంది పాస్టర్లో అది మర్డర్ అన్నారంటే సరే అనుకోవచ్చు. లేదంటే ఒక 100 మంది పాస్టర్లో అది మర్డర్ అన్నారంటే అనుకోవచ్చు. యావస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు అన్ని చర్చిలకి అందరూ బయటకు వచ్చి అది మర్డరే అన్నప్పుడు ఎవరు నమ్మాలి? పోలీసు వారు దాన్ని రాంగ్ డైవర్షన్ లోకి తీసుకెళ్తున్నారు అన్నప్పుడు అంటే ఆ 2 CCTV ఫుటేజీలు ఉన్నాయా? హైదరాబాద్ నుంచి పోలీసు వారు సరైన విచారణ చేయాలంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా 100 CCTV మరి ఈ 2 బయటకి ఎట్లా పెట్టారు? ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు హిందూ ఛానల్స్ ఉన్నటువంటి ఇబ్బంది ఉంటే నీకేమైనా చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పండి. హైదరాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి దాకా తీయండి సీసీ కెమెరాలు. పూర్తి స్థాయిలో ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నేను భాను మేకల. థ్యాంక్ యూ సో మచ్.